దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాడిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతని అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్యమగులని తమలో తాము చెప్పుకుని అతన్ని పట్టుకుని చంపిరి. ద్రాక్ష తోట వెలుపుకు పారవేసిరి. కావున ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అనెను. ఇది ప్రభువులను కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనం మీరు చదవలేదా అని అడుగుగా తమను గూర్చి అవమానం చెప్పినని వారు గ్రహించి ఆయన పట్టుకున్నటకు సమయం చూచుంటారు కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. లెట్స్ ప్రే అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో నాయన, ఈ యొక్క రాత్రి నీ ప్రశస్తమైన రక్తం ఎందుకు వచ్చాము ప్రభా. ఇదిగో మా దోషములు, మా ప్రతి అవిశ్వాసము, ప్రతి వ్యర్థమైన ఆలోచన అన్నీ కూడా తొలగించండి ప్రభా. నీ రక్తం మమ్మల్ని శుద్ధి చేయండి దేవా. ఇదిగో ప్రభా, నీ రక్తం మీద ఆధారపడుతూ ఉన్నాం దేవా. ఇదిగో మమ్మల్ని మేము శుద్ధి చేయలేం ప్రభువా. నీ వాక్యాన్ని ప్రభువా మాకు ఇచ్చి ప్రభువా మా ఆలోచనలు తొలగించండి. నీ ఆలోచనలు కుమ్మరించండి. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలన్నీ వెళ్ళగొట్టి నీ మహిమ కొరకు మా జీవితాలు నిలబెట్టమని సంపూర్ణంగా నీ హస్తాలకు సమర్పించుకుంటూ ఇక్కడ వ్యతిరేకంగా పనిచేస్తున్న క్రీస్తు ఆత్మలు బంధించి ఈ కూడిక అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కనుక ఒక 40 minutes నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. చక్కగా మీరు వాక్యంపై ఏకాగ్రత పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఇక్కడ చదువుకున్న లేఖనంలో ఒక ద్రాక్ష తోట కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ఏంటంటే ఆ ద్రాక్ష తోటని కాపులకి ఇచ్చాడట. అయితే ఒక పాస్టర్ గారు బోధిస్తూ ఆయన పాస్టర్ గారు కాపులు అనమాట, క్యాస్ట్ పరంగా. అంటే వేరే ఉద్దేశంగా తీసుకోవద్దు, కొంచెం చక్కగా వినండి. కాపులకి ఇచ్చాడు అని చెప్పేసి ఇది దేవుడు మన కాపులనే దేవుడు ఎన్నుకున్నాడని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ యొక్క లేఖనం చూసి చాలా నవ్వుకున్నాను నేను. అది డినామినేషన్ అయితే గడువు ఊరిపోను, కానీ వర్తమానంలోనే బయలుపాటు లేక అలా మాట్లాడడం చాలా బాధ అనిపించింది. ఏదైనప్పటికీ కాపులు అంటే కాపలాదారులు, కాపులు అంటే క్యాస్టల్ కాపులు కాదు. సూచండి అలాగ అన్నారు. అయితే ఫైనల్గా మరి ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ కాపుల్ని దేవుడు తీసి పాడేస్తున్నట్టు కొన్ని కనబడుతుంది. చివరికి వచ్చేటప్పుడు కాపుల్ని సంహరిస్తున్నట్టు కనబడుతుంది. కానీ అక్కడ క్యాస్టర్ కాదు, ఏమీ కాదు. ఎందుకంటే కొంతమంది ఇలా మాట్లాడుతున్నప్పుడు అది ఎంత మాత్రం సరైనది కాదు. మనము ఒకే రక్తం చేత కొనబడిన వాడు. మనలో ప్రవహించేది ఎస్సీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, లేకపోతే ఓబీసీ కాదు, ఏది కాదు. మనలో ప్రవహించేది ఒకటే రక్తం. ఎవరి రక్తం అది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. నిజంగా మనం భూమికి పునాదులు వేయబడక మునిపే మన దేవుడు ఎన్నుకుంటే మనలో ఏ రక్తం పెట్టాడు? ఆయన యేసుక్రీస్తు రక్తం పెట్టాడు. నాలో యేసుక్రీస్తు రక్తం, మీలో యేసుక్రీస్తు రక్తం ఉన్నప్పుడు మనకి ఎలాంటి భేదాలు
ఆ యొక్క పరిస్థితులు మనకి ఏమీ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కొంతమందికి వాక్యం చదివే విషయంలో అవగాహన లోపంతో వాళ్ళు కొంతమంది అలాగ అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ ద్రాక్ష తోట కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ద్రాక్ష తోట అంటే అదొక సంఘానికి మాదిరి. ద్రాక్ష తోట అనేది ఎప్పుడూ కూడా సంఘానికి మాదిరి ఉంది. సో ద్రాక్ష తోటకి యజమానుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. సంఘానికి ఎప్పుడు యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే నిర్గమకాండం 19వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నా మాట విని శ్రద్ధగా విని నడుచుకునే ఎడల మీరు నాకు సుఖీ సంపాద్యం అవుతారు, మీరే నా స్వాస్యం అన్నాడు. అంటే ఈ ద్రాక్ష తోట దేవునికి స్వాస్యమై ఉన్నది, అంటే ఆస్తి ఉన్నది. అంటే సంఘం ఎప్పుడూ కూడా దేవునికి ఆస్తి ఉన్నది. సంఘంపై ఎవ్వరికి అధికారం లేదు. కేవలం సుప్రీం అథారిటీ ప్రభువు కలిగి ఉన్నాడు. మీ అందరికీ శిరస్సు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా సుప్రీం అథారిటీ మీ మీద దేవుడు పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా ఆ యొక్క అథారిటీలో మనం ఎల్లప్పుడూ నడవాలి. అయితే ఎప్పుడూ కూడా గమనించండి, ఆయన మనం స్వాస్యమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన మనకు స్వాస్యమై ఉన్నాం మనం. అందుకే దేవుడు సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు, సంఘాన్ని విడిచిపెట్టకుండా నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అని ద్రాక్ష తోట అంటే మనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సంఘాన్ని ఎప్పుడు సంపాదించాడు ఆయన? భూమికి పునాదులు వేయబడక మునిపే. ఆమేన్. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన తన సంఘాన్ని ఎన్నుకున్నాడు. ఏదో సంఘం అంటే ఏదో ఇప్పుడు ఎన్నుకున్నది కాదు. సంఘం అంటే 4 గోడలు కూడా కాదు. సంఘం అనగా దేవుని యొక్క పిల్లలై ఉన్నారు, లేకపోతే దేవుని యొక్క వధువై ఉంది. అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే, ఒక చిన్న రవ్వంత చేయక మునిపే సంఘం అనేది ఉంది. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలిసి, సంఘం ఎప్పుడుందో తెలుసా? ఏదో 20 సంవత్సరాల క్రితమో లేక 30 సంవత్సరాల క్రితమో కాదు ఉంటుంది. భూమికి పునాదులు వేయబడక మునిపే ఉంది. ఈ సంఘము భూమికి పునాదులు వేయబడక మునిపే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మ జేమ్స్ని కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా. ఆమేన్. జేమ్స్ బాబుని కొంచెం కంట్రోల్ చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఎక్కడికో పంపించేస్తున్నాడు. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు. ఆమేన్. సో గమనించండి, మీరు పట్టుకొని నేను చెప్పే ఆలోచన పట్టుకోండి. ఎందుకంటే నేను 7వ ముద్ర కోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నా మనసంతా 7వ ముద్ర మీద ఉంది. హల్లెలూయా. నా లోపడంతా 7వ ముద్రే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 7వ ముద్రని ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? 7వ ముద్ర ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. 7వ ముద్ర మనం వేరు కాదు. ఆమేన్. 7వ ముద్రలే మనం పాలిభాగస్వామై ఉన్నాం. ఎప్పుడు కూడా వధువు వరుల్ని వేరు చేయలేరు. దేవుడు మనల్ని వేరు చేయలేడు. ఎందుకంటే దేవుళ్ళో మనం భాగమై ఉన్నాం కనుక. హల్లెలూయా. ఈరోజు వర్తమానము మనము ఒకటే. ఎప్పుడైతే వర్తమానము మనం ఒకటయ్యామో వర్తమానాన్ని మనల్ని వేరు చేసే శక్తి ఏదీ లేదు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సోదరుల జాగ్రత్త గ్రహించండి. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆటలాడుతూ ఉంటారు. ఏదైనా పప్పు పెట్టినప్పుడు ఏమంటారు? తినేస్తాం. తినేసిన తర్వాత ఏమంటారు? అది ఇచ్చేయంటే ఎక్కడ ఉందా? లేదు తీసేసుకో ఓ అంటాం. అది బయటకు వస్తుందా? రాదు. ఎందుకని? అది తీసుకున్న ఆ యొక్క చిన్న స్నాక్ ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోతుంది, తినేస్తున్నాం. పిల్లలు ఏమడుగుతారు? నా పాప నాకు ఎట్టే, నా పాప నాకు ఎట్టే అంటారు. అంటారు లేదా? ఆ పప్ప నాకు ఎట్టే అన్నంత మాత్రం నా పప్పు వస్తుందా? రాదు. అది వెనకాల పెట్టుకుని అలా పెట్టుకుంటూ కొంచెం ఏడిపించి ఇచ్చేస్తావు. కానీ తినేస్తే ఇవ్వగలవా? ఇవ్వలేము. ఎందుకంటే నీ శరీరంలో పాలిభాగస్వం అయిపోయింది. ఇప్పుడు వర్తమానం నీ శరీరంలో నీ జీవితంలో పాలిభాగం అయిపోయింది అనుకో. ఎంతమంది నీ జీవితంలో వర్తమానం తీసేద్దామన్నా, కష్టాలు వచ్చి వర్తమానం తీసేద్దామన్నా, బాధలు వచ్చి వర్తమానం తీసేద్దామన్నా, రోగాలు వచ్చి తీసేద్దామన్నా, ఆర్థిక సమస్యలు వస్తామన్నా ఎక్కడ వెళ్ళిపోతుంది అది? నువ్వు ఆల్రెడీ వర్తమానం తినేసావు. ఇప్పుడు గ్రంథం బయలుపరచబడింది. ఈ కాలంలో 7 ముద్రల గ్రంథం బయలుపరచబడింది. ఆ రోజు బలిష్ఠుని దోత దిగొచ్చి ఎవరికి ఇచ్చాడు? విలియం రేనాకి ఇచ్చాడు. 7వ దూతకి ఇచ్చాడు. ఆ 7వ దూత ఏం చేశాడు? నీకు ఇచ్చాడు. ఆ యోహాను ఎవరు? ఈరోజు నీవై ఉన్నావు. ఇప్పుడు ఆ గ్రంథం తినేసిన తర్వాత తూచి నా గ్రంథం ఇచ్చేయమంటే ఎక్కడ ఉంది? అది గ్రంథం లోపల ఉంది. అర్థమవుతుందా? అందుకే పౌలు అన్నాడు, శ్రమైన, బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైనా, కరువైనా, ఏదైనా మరణమైనా నన్ను ఎడబాపేది ఏదా అన్నాడు. ఏది ఎక్కడుంది? ఏం చేశాడు? వాక్యాన్ని లోపల ఉంది. ఇచ్చేయంటే ఎక్కడెత్తాడు? ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు తిన్నప్పుడే లివర్ ఏం చేస్తుందంటే చేతికి కొంచెం బలం, కాలుకో బలం, మొత్తం మోకాళ్ళకి అన్నిటికీ బలం పంపించేస్తుంది. నా పాప నాకు ఎట్టంటే పని అవుతుంది. ఆల్రెడీ లోపల ఉంది. ఈరోజు అందుకే నిజంగా నువ్వు వర్తమానాన్ని కానీ భుజిస్తే
వర్తమానం నుంచి వెళ్ళిపోలేవు నువ్వు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆల్రెడీ తినేస్తేని తినకుండా వెనకాల దాచుకుని కొంతమంది ఉంటారు, ఇలా తింటారు అంటారు, వెళ్ళిపోతారు, కొంచెం నాగుతూ ఉంటారు, అటు బెల్లం మొక్క నాగినట్టు. అవునా కదా? బెల్లం మొక్క నాగినట్టు కంటే కుదరదు, మొత్తం తినేయాలి. ఇలా పెట్టుకుని వెనకాల పెట్టుకుని జోగుల్లో పెట్టుకుని వర్తమానం సాగితే ఏదో ఒక రోజు అది ఇచ్చేవలసి వస్తుంది. ఏదో ఒక రోజు నువ్వు వదిలేసి వస్తుంది. నీకు చేతికి దొరకని తినేసామనుకో, ఏది నిలుక్కో, జోబుల్లో లేదు, ఎక్కడా లేదు, ఎక్కడుందో లోపలికి వెళ్ళిపోయింది. అవుతుంది అది? అవదు. ఎందుకంటే లోపలికి శరీరంలో భాగం అయిపోయింది. నీ వర్తమానం నీ జీవితంలో భాగం అయిపోతే ఒకవేళ సాధారణ పెద్ద రోగం తెచ్చి నీ తల మీద వేసేసి నువ్వు వాక్యంలోంచి వేరే అవ్వమంటే వేరవగలవా? ఎక్కడవుతావు? జరగదు. అందుకే చిన్నపిల్లల దాంట్లో దేవుడు మర్మాన్ని పెడుతున్నాడండి. ఇప్పుడు నిజంగా 7 ముద్దల గ్రంథాన్ని నువ్వు తినేసావు అనుకో, ఈ గడియ వర్తమానాన్ని నువ్వు తినేసావు అనుకో, ఏమన్నాడు యోహాను? అర్జెంటుగా తిని ఏ కాకి వస్తుంది. అవునా? పిల్లలు పప్పలట్టుకు వెళ్తే ఏమొస్తుంది? కాకి తిరుగుతుంది. పిల్లలు ఏం చేస్తారు? ఇలా దాచుకుంటారు, ఇలా దాచుకుంటారు, ఇలా దాచుకుంటారు. ఇలా వచ్చేస్తుందిరా బాబు అంటే అన్నది చేస్తారు. ఆ కాకి వచ్చి తిరిగి తిరిగి వెళ్ళిపోవాలి తప్ప ఏం చేయలేదు. కాకి అవిశ్వాసి, కాకి ఎవరో దెయ్యం. నీకు అద్భుతమైనటువంటి పప్పలు ఇచ్చాడు ఆయన, అద్భుతమైన ఆహారం ఇచ్చాడు, సహజాతీతమైన భోజనం ఇచ్చాడు. నువ్వేం చేయాలి? జాగ్రత్తగా పట్టుకుంటూ వెళ్ళాలి. కానీ నీ చేతిలో కొట్టేస్తా కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ లోపల చూసి చూసి ఏం చేస్తావు? ఒకవేళ ఎవరన్నా ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు, అక్క ఉంటుంది, తేజస్వి ఉంటుంది, లేకపోతే తన పేరు చిన్నపిల్ల పేరు గీతామాధురు ఉంది. వాళ్ళమ్మ రహస్యంగా పప్పు పెడుతుంది, ఈలోగా తేజస్వి చూస్తుంది. నాకు పప్ప కావాలి, దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా నోట్లు వేసేసుకుంటుంది, ఏమి లేదు మింగేహన్. అలాగే చేయాలి. ఇప్పుడు సాతానుడి రోజు వర్తమానం మన జీవితంలోంచి తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారిగా నువ్వు తినేసావనుకో, వాడు ఎక్కడికి వస్తాడు? చాలా డిసప్పాయింట్ వెళ్తాడు. తినకుండా దాచుకుని నాకు వర్తమానం ఉంది, నాకు వర్తమానం ఊరించుకుంటూ ఇలా కాకట్టుపోద్ది, ఏముండదు నీకు. అందుకే వాక్యము నీవు పాలి భాగస్తుడిగా మారిపోవాలి. నిజంగా వాక్యము నీలోకి వెళ్ళింది అనుకో, నీకు మరణమే వస్తుంది. నీ ఇంట్లోకి మరణం వచ్చింది అనుకో, వాక్యం నువ్వు చేస్తావా? వదలలేవు నువ్వు, ఎందుకంటే నీ లోపల ఉంటుంది. నువ్వు లోపల వెళ్ళలేదనుకో నువ్వు వెళ్ళిపోతావు, పారిపోతావు. అందుకే వాక్యాన్ని ముందు తినేయాలి. తింటున్నారా? లేకపోతే వెనకాల తాగుతున్నారు అలాగా? హల్లెలూయా. లేకపోతే తాయం అంటారు కదా, తాయం ఎక్కడో సిగరెట్ దుప్పలు మూసుకేసి పెడుతుంటారు. ఇలాగ పెట్టగానే కొన్ని సీమాలు తింటాయి, లేదా ఏదో చెట్టుపోతుంటుంది. నువ్వు తినేవి ఎవరికి ఎట్టవు. అలా కాదు, నీ చేతికి రాగానే తినే, నీలో భాగం అయిపోతుంది. అందుకే గ్రంథాన్ని ఈరోజు ఇచ్చాడు. ఈరోజు 7 ముద్దల గ్రంథాన్ని ఇచ్చాడు. మామూలుది కాదు, అందరి కళ్ళు దాని మీద ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. అందరి కళ్ళు ఆ గ్రంథం మీద ఉన్నాయి. కానీ ఆ గ్రంథం అందరికీ కాదు, అది స్పెషల్ పీపుల్స్కి, అది ఒక ప్రత్యేకమైన ప్రజలకు మాత్రమే 7 ముద్దలు. కొంతమంది తిందామన్నా దొరకదు. పక్కింటి నుంచి మసాలా కంపు వచ్చేస్తుంటుంది. వస్తుందా లేదా? వస్తుందా మసాలా కంపు? పక్కింటి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటారు, కానీ తినగలరా? తినలేరు. అవునా? ఈరోజు 7 సీల్ బుక్ అలాగే ఉంది. మొక్క తిన్నోడికి ఎలా ఉంటుంది? ఇంకా మామూలుగా ఉండదు, బలం వచ్చేస్తుంటుంది. వాసన పీల్చినోడికి వేరేగా ఉంటుంది. ఈరోజు కొంతమంది వాసన పీలుస్తున్నారు, కొంతమంది తింటున్నారు. మీరు ఏ వరుసలో ఉన్నారో చూడండి. డాక్టర్కి వెళ్ళి బాగుందని వెళ్ళిపోతున్నావా, లేకపోతే తినేస్తున్నావా? తింటున్నారా? ఆ మాంసం ముక్కలు తింటున్నారా? ఆ బలమైన ఆహారం తింటున్నారా? నిశ్చయంగా దేవుడికి మహిమ కలుగును గాక. ఆ బలమైన ఆహారం తింటే ఎలా ఉంటుంది తెలిసి మీకు హుషారు. అందుకే యోహాను ఆ పుస్తకాన్ని త్వరగా తినేవయ్యా అన్నాడు. తిన్నావంటే నీ పరిస్థితి మామూలుగా ఉండదు. ఆ దేశం కోసం మాట్లాడుతావు, ఈ దేశం కోసం మాట్లాడుతావు, దానికోసం మాట్లాడుతావు. ప్రవచింప నగత్యం షూర్, అది షూర్గా ప్రవచిస్తావు. చెప్పాడు లేదా? దట్ ఈస్ ద ప్రాఫెసీ. అందుకే పుస్తకం తిన్నావంటే నువ్వు వేరే అవ్వలేవు దేవుడి నుంచి. తినకుండా ఉంటే వర్తమానం విడిచిపెట్టి పోవచ్చు. నువ్వు వర్తమానం తినకుండా సంవత్సరాలు దాచుకుంటావు. తింటారు, చూస్తారు కదా, పొద్దున్న నుంచి పిల్ల ఏం చేద్దంటే దాచుకుంటే రోజు నేలలో పడిపోతుంది. తిన్నావే అని పట్టణం కూడా దీపం తల్లి, నువ్వు తినవో కింద పడేసుకున్నావు అంట. ఆ దెబ్బలు కూడా తగులుతాయి ఆత్మీయ. ఇంతకాలం వర్తమానం నుండి తినకుండా ఊరించి ఊరించుకుంటే నువ్వు ఫైనల్గా నువ్వు తినవు, అది పోతుంది. ఏమవుతుంది? నువ్వు కోల్పోతావు. దేవుడికి స్తోత్రం కలుగునే. అందుకే నేను చిన్నప్పుడు ఏం చేసి ఉంటే తెలుసా? వేసిన ముక్కలా తినేకోండి, లాస్ట్లో మళ్ళీ వేస్తారేమని. మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, వాడంతా తిని లాస్ట్లో పెట్టుకునేవాడు. ఈ లోపల వాడికి తెలియకుండానే ఒక్కరు తినేకోండి.
ఈరోజు అలాగే వాక్యం దొరకగానే తినేలే. ఇంకా వస్తా దాచుకుందాం అంటే కుదరదు. ఈరోజు గ్రంథాన్ని పూర్తిగా తినాలి. నేను స్థానిక భాషలో చెప్పినా అందులో వాక్యం ఉంది, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. 7 ముద్రలు ఎక్కడ పెట్టాడు తెలుసా? సామాన్యంగా పెట్టాడు, చాలా సామాన్యంగా పెట్టాడు, ప్రజలకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నా ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం గొప్ప ప్రజలమై ఉన్నాం, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలం. ఆయనకి మనం స్వాస్యమై ఉన్నాం, ఆయనకి మనం స్వకీయ సంపాద్యమై ఉన్నాం. అందుకే గమనించండి, ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన గొర్రె పిల్లను వధించి ఆ రక్తంతో మనం రాశాడు. అదేంటి అది రక్తంతో రాసి ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కొన్ని పేర్లు పెట్టాడు. దట్ ఈస్ ద 7th seal. ఆ బుక్ అయింది, ఆ పుస్తకంలో మనం ఉన్నాం. అందుకే ఆ పుస్తకము ఆయనకి స్వాస్యం. ఆ పుస్తకంలో ఎవరున్నారంటే ఈరోజు మనం అందరము ఉన్నాం. ఎంతమంది ఉన్నారు ఆ పుస్తకంలో? నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఎప్పుడు రాశాడు ఆ పేరు? పునాదులు వేయబడక మునిపే. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడక మునిపే అక్కడ నీ పేరు రాశాడా? అందుకే ఈరోజు మనం ఆయన స్వాస్యమై ఉన్నాం, ఆయన స్వకీయ సంపాద్యమై ఉన్నాం మనం. హల్లెలూయా. ఆ గ్రంథము గొప్పదై ఉంది, ఆ గ్రంథం విలువైనదై ఉంది. గ్రంథం విలువైనదా? గ్రంథం లోపల ఉన్న వాళ్ళు విలువైన వాళ్ళ? గ్రంథం లోపల ఉన్న వాళ్ళే విలువైన వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గ్రంథం లోపల ఎవరున్నారు? ఇప్పుడు నేనున్నాను. మనమనే మాట తీసేయండి, నేనే అనాలి. హల్లెలూయా. నేనే ఉన్నాను అందులో చెప్పాలి. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గ్రంథాన్ని అలా రచించాడు. అది విషయం ఏంటంటే ఆ గ్రంథం మీద ప్రతి ఒక్కరికి ఫోకస్ ఉంది, ముఖ్యంగా సాతానికి ఫోకస్గా ఉంది. ఇప్పుడు ఆ గ్రంథానికి శిరస్సు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గ్రంథానికి ఓనర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే ఓనర్, ఆయనే యజమానుడు. ఆ యొక్క ద్రాక్ష తోట అయి ఉన్నది. ఆ గ్రంథం ఏంటి? ఒక ద్రాక్ష తోట, ఒక సంఘమై ఉన్నది. దానికి ఆయన యజమానుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆ ద్రాక్ష తోట మీదే సాతానికి కన్నుబడింది. ఆ ద్రాక్ష తోటకి శిరస్సుగా సాతాను ఉండాలనుకున్నాడు. ఎప్పటి నుంచి ఆశ తెలుసా? ఎప్పటి నుంచి ఆశ తెలుసా? వాడు పుట్టిన సాతానుడి కంటే సీనియర్లు తెలుసా మనం? ఎంతమంది తెలుసు? లూసిఫర్ కంటే ముందున్నవాళ్ళు మనం, వాడికంటే సీనియర్స్ మనం. వాడు మనకంటే జూనియర్. వాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఏంటంటే మతలాభ చేసి ఎలా తీసుకొచ్చాడు కానీ, లేకపోతే ఈరోజు మనకు సేవ చేస్తుండేవాడు. వాడు కుయుక్తిపరుడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడు, మనకంటే జూనియర్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరులు గమనించండి. అయితే ఆ గ్రంథంపై వాడికి కన్ను ఉందండి, అప్పటి నుంచే కన్ను ఉంది. అందుకే ఆ యెషయా రాస్తున్నాడు, ఏమంటున్నాడు? తేజో నక్షత్రమా, నువ్వు ఎట్లు ఆకాశం విడిచి పడుతుంది, నువ్వు సభాపర్వతం మీద ఎక్కి కూర్చుందామని నీకు అనుకున్నావు. ఈరోజు వధువుకు వాడు శిరస్సుగా ఉండాలని కోరుకుంటున్నాడు. వధువుపై వాడు కన్నేస్తున్నాడు. ఆ గ్రంథాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు, ఆ గ్రంథాన్ని వాడు తాకాలనుకుంటున్నాడు, ఆ గ్రంథంపై వాడు హక్కు పొందాలనుకుంటా ఉన్నాడు. ఆ గ్రంథంలో ఎవరున్నారు అని పుస్తకం పట్టుకుందాం అనుకున్నాడా? లేదు, అక్కడే నిన్ను పట్టుకోవాలనుకున్నాడు. వాడు ఆలోచన ఏంటి తెలుసా? ఆ గ్రంథంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరినే పట్టుకోవాలి. ఆ గ్రంథంలో నువ్వు ఉంటే నిన్ను పట్టుకోవాలని వాడు టార్గెట్. ఏమీ నెప్పు తెలగోదంటే అలాగా కుదరదు. వాడు ఎప్పటి నుంచి టార్గెట్? నీవంటాడికి ఎప్పటి నుంచి టార్గెట్ తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నువ్వే వాడికి టార్గెట్. మరి టార్గెట్ అయితే వాడు ఖాళీ కూర్చుంటాడు, టార్గెట్ పూర్తి చేయాలనుకుంటాడు. అంటే నీ వెంట పడుతున్నాడంటే నువ్వు టార్గెట్ వాడికి. నీ వెంట పట్టలేదు అనుకో, నువ్వు టార్గెట్ కాదు. అవునా కాదా? ఎవరంట పెడతాడు? ఆ గ్రంథంలో ఉన్నవారు వెంట పెడతాడు. నువ్వు నిజంగా ఆ గ్రంథంలో ఉన్నావు అనుకో, నీ వెంట పెడతాడు, నువ్వు టార్గెట్ వాడికి. నిన్ను ఎలాగైనా ఛేదించి పట్టుకుని వాడు నీకు శిరస్సుగా ఉండాలి, నీకు శిరస్సుగా ఉండాలని నీ వెంట పడుతున్నాడు. నీ మీద అధికారం చెలాయించాలనే సాతాను నీ వెంట పడుతున్నాడు. లేకపోతే నువ్వు సాధారణంగా లోకములో నువ్వు చక్కగా తిరుగుతూ ఉంటే నీ గొడవాడికి ఎందుకు ఉంటుంది? ఉంటుందంటారా? ఏమీ ఉండదు. వాడు ఆ గ్రంథంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని చేజెక్కించుకోవాలి. ఆ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడు స్వాధీనపరచుకోవాలి. వాడు కన్ను అదే. దేవుని స్వాస్థ్యమును వాడు టచ్ చేయాలని, దేవుని స్వాస్థ్యాన్ని వాడు స్వాధీనపరచుకోవాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట మీదకి వాడు యజమానుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తోటను వాడు స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాడు. వాడిది కాకపోయినా వాడు దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, కానీ వాస్తవానికి ఆ స్వాస్థ్యమునకు యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గ్రంథానికి యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గ్రంథంలో ఎవరున్నారు? ఈరోజు మనం ఉన్నాం.
మన మీద పూర్తి ఆధిక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఈ రోజు మనం ఒక ద్రాక్ష తోట అయి ఉన్నాం. ద్రాక్ష తోట ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఒక ద్రాక్ష తోటని. ద్రాక్ష తోటలో మన అందరం తీగులమే. ఆయన ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగులు అన్నారు. ఆయన యజమానుడు, మనం తీగులమై ఉన్నాం. ద్రాక్ష యొక్క వల్లిలో నుండి తీగులకి ఏమొస్తుంది? జీవం వస్తా ఉంది. ఈ రోజు సంఘం ఎక్కడి నుంచి పొందుకుంటుందంటే జీవం ద్రాక్షవల్లి నుంచే జీవం పొందుతుంది. కారు ద్రాక్షవల్లి జీవం ఇవ్వలేదు నీకు. హల్లెలూయా. అందుకే నిజమైన సంఘం, అబద్ధ సంఘం ఉంది. కారు ద్రాక్షవల్లి ఉంది, కారు ద్రాక్షవల్లి తీగులో ఉన్నాయి. నిజ ద్రాక్షవల్లి ఉంది, నిజ ద్రాక్ష తీగులు కూడా ఉన్నాయి. అవునా కాదా? హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ప్రతి ఆ యొక్క గమనించండి, నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి, గోధుమ గురుగులు, తర్వాత చేదు దొండకాయ, నిజ దొండకాయ కూడా ఉంది. అవునా కాదా? ఆ చేదు దొండకాయలు ఎవరైనా తింటారా? తినరు. అందుకే చూడండి, వాడు దగ్గరగా పాదులు పెడతా ఉన్నాడు. ఆయన నిజమైన ద్రాక్ష వల్లి, ఈరోజు నిజమైన తీగులు మనం. అబద్ధ ద్రాక్ష వల్లి ఉంది, అబద్ధ ద్రాక్ష వల్లికి కూడా తీగులు ఉన్నాయి. అంటే సాతానులోంచి జీవం పొందుకునే ప్రజలు ఉన్నారు, దేవునిలో నుంచి కూడా జీవం పొందుకునే ప్రజలు ఉన్నారు. ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది మనకు జీవం? ఎక్కడి నుంచి వస్తుంది జీవం? నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్న జీవం? క్రీస్తు నుంచి నాకు జీవం వస్తుంది. ఆమేన్. ఆ ద్రాక్ష వల్లిలోంచి నాకు జీవం వస్తా ఉంది. ఆయనే నా యజమానుడై ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? గమనించండి నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనము ఆయనకి స్వాస్యమై ఉన్నాం. ఆ స్వాస్యాన్ని ఆయన ఎప్పుడూ పోగొట్టుకోడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను పోగొట్టుకోడు. నిన్ను నిజంగా పోగొట్టుకోడు. నువ్వు నిజంగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు అయితే నువ్వెంత కృంగిపోయినా, ఎంత బలహీనుడు అయినా నిన్ను పోగొట్టుకోవాలనుకోవట్లేదు. ఆ గ్రంథంలో ఉన్న వారిని ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోడు. నువ్వు నిజంగా గ్రంథంలో ఉన్నావా? నువ్వు వాట మంచుకి వెళ్ళిపోయినా దేవుడిని పైకి లేపేస్తాడు. నువ్వు కృంగిపోయిన స్థితికి వెళ్ళిపోయినా దేవుడిని పైకి లేపేస్తాడు. ఓ నువ్వు అక్కడ కలిగిన స్థితిలో దేవుడిని పైకి లేపేస్తాడు. ఎందుకంటే నువ్వు గ్రంథంలో ఉంటే నేను పోగొట్టుకోడు ఆయన. గ్రంథంలో లేని వారానికి అవసరం లేదు, కానీ గ్రంథంలో ఉన్న వారానికి అవసరమే అన్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు గ్రంథంలో ఉంటే నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు గ్రంథంలో ఉన్నావా? నువ్వు భయపడిన అవసరం లేదు. నీ కోసం ఎంతైనా తెగిస్తాడు ఆయన. నీ కోసం ఎంతైనా తెగిస్తాడు. నువ్వు స్వాస్యము కనుక దాని కొరకు ఎంతైనా తెగిస్తాడు. అందుకే చూడండి, బైబిల్లో ఈయన ఉపమానం చెప్తున్నాడు. అయితే ఒరిజినల్గా కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కనుక, ఎప్పుడైతే గ్రంథము తెరవబడిందో, 7వ ముద్ర తెరవబడిందో, నిశ్చయంగా అక్కడ సంపూర్ణమైనటువంటి విమోచన ప్రణాళిక మనకు బయలుపరచబడతా ఉంది. ఈ ఉపమానం ఏంటంటే విమోచన ప్రణాళిక అయి ఉంది. ఎందుకంటే 7వ ముద్ర కింద ఉపమానం బయలుపరచబడుతుంది. ఆ 7వ ముద్ర కింద కొంతమందిని దేవుడు విడిపిస్తా ఉన్నాడు, కొంతమంది కోసం ఆయన వెల చెల్లిస్తా ఉన్నాడు, కొంతమందిని ఆయన విమోచిస్తా ఉన్నాడు. అందుకే గమనించండి, ఓల్డ్ టెస్టమెంట్లో మనకు వెళ్తే కనుక అక్కడ నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు. అదే సమయంలో అక్కడ ఆహాబు అనే వ్యక్తి ఉన్నాడు, యెజబెల్ అనే స్త్రీ ఉంది. అయితే నాబోతు అనే పదానికి అర్థం ఏంటంటే వాక్యము అని అర్థం. నాబోతు ఎవరు తెలుసా? క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు తెలుసా? వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్యలో నివసించిన అన్నాడు. ఇప్పుడు నాబోతు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యం. నాబోతు వాక్యమై ఉన్నాడు, నాబోతు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ నాబోతుకి ఎవరున్నారు? ఒక ద్రాక్ష తోట ఉంది. క్రీస్తుకి తన సొంత ప్రజలు ఉన్నారంటారా? నాబోతు ద్రాక్ష తోట ఎవరు? నువ్వా నేనా కాదా? మనందరం ద్రాక్ష తోట అయి ఉన్నాం. ఎవరు మనకు ఓనరు? నాబోతు అయి ఉన్నాడు. ఎవరా నాబోతు? మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ మీ మైండ్లు చాలా స్ట్రైక్ అయిపోతారని నాకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు అర్థమవుతుందంటే 7వ ముద్ర నీ లోపల ఇది కుదిరించలేదు నిన్ను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? వచ్చేసాం 7వ ముద్రకి, వచ్చేసాం 7వ ముద్రకి. దేవుడికి మహిమ కలుగును గాక. అని గమనించండి. ఈ నాబోతు అనగా వాక్యం, వాక్యము క్రీస్తు. ఈ నాబోతుకి శ్వాసం ఉంది, పిత్రాజ్యతం ఉంది. ఎట్లనగా తన ప్రియుని యందు తనకు ఉచితంగా అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన దయా సంకల్పం చెప్పున క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకో. క్రీస్తుకు స్వాస్యం వచ్చింది. ఆ స్వాస్యమే ఆ ద్రాక్ష తోట. ఈరోజు మనం ఎవరో తెలుసు? ఒక ద్రాక్ష తోట. క్రీస్తుకు స్వాస్యం మనం, యేసుకు మనం స్వాస్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారముగా మనము ఆయనకి స్వాస్యమై ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు మీ యొక్క మైండ్లు స్పీడ్గా పనిచేస్తాను అనుకుంటున్నాను.
మన స్వాస్థ్యమై ఉన్నాం. అది విచిత్రం ఏంటంటే ఈ నాబోతు స్వాస్థ్యము అది చాలా ఫలవంతంగా ఉంది. గ్లోరీ టు గాడ్. నాబోతు స్వాస్థ్యము చాలా ఫలవంతంగా ఉంది. ఆమేన్. అది ఇప్పుడు నాబోతు సాక్ష్యం మీద అహాబు కన్నేశాడు. అహాబు ఎవరో తెలుసా? డైరెక్ట్ గా సాతానుడు. గమనించండి, వాడికి ప్రారంభము నుంచి కూడా వాడికి లూసిఫర్ పరలోకం నుంచి కూడా వాడు కొన్నేటంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట మీదకే వాడు కన్ను. అవునంటారా? ద్రాక్ష తోట మీదే ప్రారంభము నుండి కూడా వాడు కన్ను. అందుకే పరలోకములో కన్నేశాడు. ఇప్పుడు తాడు చూడండి, వాడు ప్రతి కాలంలో వాడు రూపాంతరపరుచుకుంటూ వస్తూ తర్వాత నాబోతు కాలం వచ్చేటప్పటికి ఆహాబులో వాడు ప్రత్యక్షమయ్యాడు. వాడు కోరిక తీసుకోవాలనుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆహాబుకి ఏం జరిగింది? ఆశ కలిగింది. నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే ఇంకోటి ఏది ఇస్తానన్నాడు. దాని అర్థమేంటి తెలుసా? వాడు అడుగుతున్నాడు, నీ స్వాస్యం నాకు ఇచ్చే. ఆమేన్. నీ స్వాస్యము నాకు ఇచ్చే, నీకు ఈ లోకరాజ్యాలన్నీ ఇచ్చేస్తాను అంటున్నాడా? ఆ రోజు యేసుప్రభు వారు భూమి మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒక్క సలాం కొట్టు, ఈ లోకరాజ్యాలన్నీ ఇచ్చేస్తాను. నువ్వు ఒక్క ద్రాక్ష తోట నాకు ఇస్తే నీకు 10 ఎకరాల భూమి ఇస్తాను, నాకు అరాకరం ఇస్తా అన్నాడు. వాడి దగ్గర 10 ఎకరాలు ఉంది కానీ ఈ అరాకరం అంటూ ఎకరం లేదు దగ్గర. వాడికి విస్తారమైన జనం ఉన్నారు కానీ క్వాలిటీ ప్రజలు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అరెకరం ఇస్తే కనుక నీకు 10 ఎకరాలు ఇస్తాను అంటున్నాడు. ఇది నా స్వాస్యం, ఇది నా స్వాస్యం, నా ప్రజలు ఒక్కసారి కానీ క్రీస్తు సలాం కొడితే మన అందరం కొట్టినట్టే. అక్కడ సలాం కానీ అక్కడ యేసు సాతాను కొట్టుంటే ఈ రోజు మనం అందరం కూడా సాతాను స్వాధీనుడు ఉండేవాడు. హల్లెలూయా. ఆయన అక్కడ సలాం కొడితే ఈ రోజు మనం ఇక్కడ ఉండం. ఆయన రాజీ పట్టలేదు. నాబోతు అంటున్నాడు, నేను నా స్వాస్యాన్ని ఇవ్వను అన్నాడు. నా చేతులు ఒక్క గొర్రెని కూడా అపహరించనివ్వను, నా పిల్లల్ని ఒకరు కూడా కోల్పోను, నేను నాకు అనుగ్రహించబడిన వాళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళందరినీ నేను రక్షిస్తాను, వాళ్ళందరినీ నేను విమోచిస్తాను. హల్లెలూయా. నాబోతులు ఎవరు కనబడుతున్నారు తెలుసా? క్రైస్ట్ కనబడుతున్నారు, క్రీస్తు కనబడుతున్నారు. చూడగలుగుతున్నారు వాక్యాన్ని? నాబోతానుగా వాక్యం క్రీస్తు ఆఫర్లు ఇస్తున్నాడు. నాకు ఒక సలాం కొట్టవే, నీకు 10 ఎకరాలు భూమి ఇస్తాను అంటున్నాడు. అప్పటికి ఎవరు పరిపాలిస్తున్నారు? అంతానే ఆహా పరిపాలిస్తున్నాడు. అప్పటికి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పటికి ఎవడు పరిపాలిస్తున్నాడు? సాతానుడు పరిపాలిస్తున్నాడు. ఇగో చూపిస్తున్నాడు, ఈ రాజ్యాలన్నీ మనయే. అక్కడ ఉంది చూసావా 4 ఎకరాలు నీకు ఇచ్చేస్తాను, ఇక్కడ 3 ఎకరాలు ఉంది నీకు ఇచ్చేస్తాను, ఓ వెనకాల 10 ఎకరాలు ఉంది నీకు ఇచ్చేస్తాను, ఇక్కడ ఒక 7 ఎకరాలు ఉంది నీకు ఇచ్చేస్తాను, 7, 9, 10 ఒక 25 ఎకరాలు ఉంది, ఇదే ల్యాండ్ నాకు ఇచ్చేయండి. హల్లెలూయా. అంటే వాడు చూడండి, వాడికి ఎప్పటి నుంచి ఆశ ఉండిపోయి చూడండి. అంటే గమనించండి, అన్ని ఎకరాలు ఉన్నా తృప్తి లేదంటే ఈరోజు ప్రపంచంలో అనేక జనాభాలను అనేక సంఘాలను వాడు స్వాధీనపరుచుకున్నా వాడికి తృప్తి లేదు. వాడికి ఒక సంఘం మీద ఆసక్తి ఉంది. 20 ఎకరాల సంఘాలు పోగు చేశాడు, కానీ చిన్న అరెకరం ఉన్న సంఘం మీద వాడు కన్నుపడింది. ఓ చిన్న గుంపు మీద వాడు కన్నుపడింది, ఓ చిన్న ప్రజల మీద వాడు కన్నుపడింది. హల్లెలూయా. పట్టుకోగలుగుతున్నారా? 7 ముద్రలు బయలుపరచబడతాయి. ఇక్కడ కన్నుపడిందంట. అడిగాడు, అడిగితే ఏమంటాడు? నీది నా పితరుల ద్వారా వచ్చిన ఆస్తి. హల్లెలూయా. నా ఆస్తి, ఇది నా పిల్లల వీళ్ళు, ఈ తోట నాది అని చెప్పి సవాల్ చేశాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. సవాల్ చేశాడట. సవాల్ చేసేటప్పటికి అహాబుకి ఏమైపోయిందంటే మూతి ముడుచుకున్నాడట. ఈ అహాబు ఎవరు తెలుసా? పరిసయుడు, శాస్త్రుడు, సద్దుకైడు, ఏరోదుడు, అన్నయ్య, కైప. అర్థమవుతుందా? అన్నయ్య, కైప. వెంటనే ఈ అహాబు మూతి ముడుచుకుని వెళ్ళి కోపంగా లేకపోతే బాధతో ఏడ్చెత్తాడట. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు? యెజబెల్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎవరా యెజబెలు? రోమ్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. అందుకే ఇజ్రాయేలులో ఈ యొక్క పరిసయుడు, శాస్త్రుడు, లేకపోతే ఈ యొక్క సద్దుకాయుడు, ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? రోమన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది. ఎవరిని పట్టుకోవడానికి? నాబోతును పట్టుకోవడం కోసం. ఇక్కడ మొట్టమొదటి రాకడలో కూడా యేసుక్రీస్తును పట్టుకోవడం కోసం ఈ అహాబు అయిన ఈ పరిసయులు, శాస్త్రులు, అప్పటికే రాజకీయం మతం వివాహం అయిపోయింది. అప్పటికే పరిసయులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు వీళ్ళ మతం అయితే అక్కడ రోము రాజకీయం. ఇవి రెండూ కూడా ఐక్యమైపోయినాయి. ఇప్పుడు మతం వెళ్ళి రాజకీయాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు మతము రాజకీయం రెండూ కలిపి ఇప్పుడు ఎవరి మీదకి రాబోతున్నారు? నాబోతు మీదకి రాబోతున్నారు.
హల్లెలూయా. ఇప్పుడు ఏడుస్తున్నాడు, హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు, లేకపోతే పిలాతు దగ్గరికి వెళ్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు, నాకు ద్రాక్ష కావాలి అని. అవునా కాదా? ఎందుకు ప్రవక్త అన్నాడు, యెజబెలు శిరస్సు అంట అహాబుకి. ఈ యొక్క మత సంస్థలన్నిటికీ కూడా శిరస్సు యెజబెల్ అట. యెజబెల్ అన్నట్టు నువ్వేంటి ఏడుస్తున్నావు, మంద రాజ్యం పెట్టుకుని, మనదే పెద్ద రాజ్యం పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు అన్నాడు. అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేసింది తెలుసా, కొంతమందిని ఏర్పాటు చేసింది, అబద్ధ సాక్ష్యాలు ఇచ్చేవాడు, అబద్ధ సాక్షికుల్ని పైకి లేపింది. అందుకే యేసుక్రీస్తుని పట్టుకునేటప్పుడు అబద్ధ సాక్షుల్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. అయ్యా అక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఏదన్నా ఉందా ఆ జడ్జిమెంట్ కోర్టులో, అయ్యా పలానా టైంలో సబ్బాతుని ఆక్రమించాడు, లేకపోతే నేనే దేవుడు అని చెప్పుకున్నాడు అని ఏం చేస్తున్నారంట, యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. ఇక్కడ అంటున్నాడు రాయిలు విసురుతున్నారంట. ఎవరికి మీదకి? నాబోతు మీదకి. ఇద్దరు సాక్షులు అబద్ధ సాక్షులు లేపి తప్పుడు సాక్ష్యములు ఇచ్చి నాబోతు మీదకి. ఎందుకోసమని నాబోతుని చంపేది? నాబోతు ఆ ద్రాక్ష తోటకి ఈ యొక్క యెజబెలుకి ఆహాబుకి మధ్యలో నిలబడ్డాడు. వెనకాల ఎవరున్నారు తెలుసా? ద్రాక్ష తోట ఉంది. ఎందుకు ఆ ద్రాక్ష తోట కోసం వదిలేసుకోవచ్చు కదా, ఆ ద్రాక్ష తోటను వదిలిపెట్టాడు ఆయన. ఎందుకంటే అక్కడ ప్రశస్తమైనటువంటి వారు ఉన్నారు, ఆ ద్రాక్ష తోటలో విలువైన వారు ఉన్నారు. ఆ ద్రాక్ష తోట కోసం ఇలా నిలబడుతున్నాడు. ఆ రోజు కలవరలు అడ్డుపడతా ఉన్నాడు. వెనకాల ఎవరున్నారు? ద్రాక్ష తోట ఉన్నది. హల్లెలూయా. వెనకాల ద్రాక్ష తోట ఉంది సోదరులారా. అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? అడ్డుపడుతున్నాడు. అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టారు. ఇతను లేని నేరాలు మోపుతున్నారు, సబ్బాతును అతిక్రమించాడని, దేవుడని చెప్పుకున్నాడని, దేవదూషణ చేశాడని చెప్పి అబద్ధ సాక్ష్యాలు పుట్టించి రాళ్లతో కొడతా ఉన్నారు. ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ఉమ్ములు ఊసారు, రాళ్ళు రువ్వారు, లేని మాటలు పలికారు, నిజంగా ఒక దెయ్యాలు కదిపుదని చెప్పారు. అనేక మాటలతో ఆ రోజు యేసుక్రీస్తుని కూడా చంపారు వాళ్ళు. నాబోతు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కానీ ద్రాక్ష తోటని ఇవ్వలేదు. ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట కోసం చచ్చిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు సోదరుడా? ఎవరి కోసం చనిపోయాడు? ఆయన తన సంఘం కొరకు, తన వధువు కొరకు. తన వధువే ఆయన స్వాస్యం. తన వధువు కొరకు ఆయన ప్రాణాలు అర్పించాడు. నాబోతు ద్రాక్ష తోట కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు నిజమైన ద్రాక్ష తోట అయినటువంటి మన కొరకు మన ప్రభు తన ప్రాణాలు అర్పించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పగించాడంటావా ప్రాణాలు? అర్పించేసుకుంటాంటారా ప్రాణాలు? నిలబడిపోడు అలాగా. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? రాళ్ళతో కొట్టించి చంపించేసి కిరా ఘోరాతి ఘోరముగా నాబోతుని చంపించేసి. నాబోతు ఎప్పుడు రాజీ పడలేదు. నాబోతు రాజీ పడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రీస్తు రాజీ పడలేదు. ఆయన చేతుల్లో కొంతమంది ఉన్నారంట, ఆయన మందిలో కొంతమంది పేర్లు ఉన్నాయంట. ఆ విమోచించేవాళ్ళకి రాజీ పట్టలేదట. వాళ్ళందరినీ విమోచిస్తున్నాడంట, వాళ్ళందరినీ రక్షిస్తున్నాడంట, వాళ్ళందరికీ విడిపిస్తున్నాడట. ఆమేన్. రాళ్ళతో చంపేశారట. చంపేశాము అనుకుంటున్నారట. చంపేశామనుకుంటున్నారట. ఈరోజు నిజంగా క్రీస్తుని చంపి ఈ రోమన్ గవర్నమెంట్ కావచ్చు, ఆమేన్, ఈ రోమన్ గవర్నమెంట్ కావచ్చు, ఈ యొక్క అహాబు కావచ్చు, ఈ పరిసే శాస్త్రులు కాబట్టి వీళ్ళంతో చాలా పండగ చేసుకున్నారట. ఎంత బాధ పెట్టాడు నాబోతు. ఆహాబుని దుఃఖపెట్టాడు. ఈ సంఘాలని, సంఘ సంస్థల్ని బాధ పెట్టాడు. మాకు పేడ ఇరిగిపోయింది అనుకుంటున్నారట. హల్లెలూయా. బట్ నాబోతు చచ్చిపోలేదు. నాబోతు చచ్చిపోడు అనుకుంటున్నారా? చచ్చిపోలేదు. నిజమైన దేవుని కుమారుడు చనిపోడు. ప్రవక్త అంటున్నాడు, విశ్వాసముతో మృతి నొందిన ఎవ్వరు కూడా చచ్చిపోలేదు అన్నాడు. వాడు తాత్కాలికంగా నిద్రపోతున్నారు కానీ వాళ్ళు చనిపోరని చెప్పారు. అర్థమవుతుందా? స్పష్టంగా అంటున్నాడు. ఇప్పుడు నాబోతు చచ్చిపోలేదు. నాబోతు జీవం మరలా పైకి లెగిస్తాను ఉంది. తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోలేదు. ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఆయన జీవం మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సంఘం మీద వాడు కన్ను వచ్చేసింది. ఇప్పుడు మేము క్రీస్తుని చంపేశాం కాబట్టి సంఘం మాదనుకున్నారు. ఆ రోజు రోమన్ క్యాథలిక్ 325 AD కూడా దానుకున్నారు. ఆ 325లో కూడా దేవుని కొరకు నిలబడినటువంటి ఆ యొక్క ప్రజలను, వాక్యం కొరకు నిలబడిన ప్రజలను, సంఘము కొరకు నిలబడినటువంటి ప్రజలను కూడా చంపేశారు. కానీ వాళ్ళు భయపడలేదు, ప్రాణాలు ఇచ్చేశారు. అందుకే హేబేలు
తను ఇచ్చినటువంటి ఆ సాక్రిఫైస్ కోసం చనిపోయినా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏబేలు మాట్లాడా? బైబిల్ రాస్తున్నట్టు మృతు నొందియు మాట్లాడుతున్నాడు అన్నాడు. నాబోతు మృతు నొంది కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చూడు మన ప్రవక్త అంటాడు, ఆహాబు యెజెబెలు, ఆహాబు మతము రాజకీయం రెండు కలిసిపోయినాయి అంట. వివాహం అయిందంట. దట్ ఈస్ ద తుయితేరా. ఈ వివాహం అయ్యి ఏం చేస్తున్నారు? నిజమైన దేవుడి పిల్లల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. నాబోతుని చంపేశారు 2000 సంవత్సరాల క్రితం. నాబోతు చచ్చిపోలే, మృతు నుండి కూడా మాట్లాడుతున్నాడు. అయితే చనిపోవడం తెలిసి సంబరాలు చేసుకుంటూ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆహాబు గుర్రం మీద రథాల మీద టిక్కు 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 టిక్కుమని వచ్చేసేటట. ఆమేన్. టిక్కు టిక్కుమని వచ్చేసేటప్పటికి, ఆమేన్, టిక్కు 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 టిక్కుమని వచ్చేసేటప్పటికి పొలంలోకి వెళ్ళి అలా దీనికి ఫెన్సింగ్ వేసి స్వాధీనపరచుకుందాం అనుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా ఆత్మ రగిలిపోతుంది. ఆమేన్. సంఘాన్ని పూర్తిగా వాడు స్వాధీనపరచుకున్న టయానికి ఒక బట్టతలైన పైకి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు సంఘాన్ని వాడు పూర్తిగా స్వాధీనపరచుకున్న టైంలో ఒక ఏలియా ఆత్మతో నాబోతు పైకి లేచాడు. విలియం బ్రానాంలోకి నాబోతు పైకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా పైకి లేచిపోయాడు. వెంటనే ఏలియా ఎక్కడ ఉన్నాడంట? ఏలియా, దిస్ ఇస్ ద టైం. వాడు సంఘంపై దాడి చేస్తున్నాడు, నువ్వు రంగం మీదకి రావాలి. ఆమేన్. రంగం పైకి రావాలి ఏలియా అన్నాడంట. అంతే. వెంటనే ఏలియా పైకి వచ్చి రెడీ కూర్చున్నాడంట. రా 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 నీ పని ఉంది అంటాడట. ఆమేన్. స్వాధీనపరచుకోబోయాడు కానీ స్వాధీనపరచుకోలేదు వాడు. ఈరోజు సంఘాన్ని వాడు స్వాధీనపరచుకోలేడు. దేవుని పిల్లల్ని ఎప్పటికీ స్వాధీనపరచుకోలేడు. వాడు ఎప్పటికీ శిరస్సుగా ఉండలేడు. వాడు తన స్వాధీనంలో మనం పెట్టుకోలేడు. ఎందుకంటే మనకు శిరస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు. మన యజమానుడు నాబోతు అయి ఉన్నాడు. మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన మీద వాడు కొంచెం కూడా దాడి చేయలేడు. అందుకే సంఘాన్ని పట్టుకుందాం అనే టైం వచ్చేటప్పటికి ఒక ఏలియా పైకి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. వచ్చాడా చివరి కాలంలో ఏలియా? వచ్చాడు. ఆహాబు రంగు అంతా తెలిసినోడు వచ్చాడు. యెజెబెలు రంగు అంతా తెలిసినోడు వచ్చాడు. ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు దాచబడిన మర్మం అంతా కూడా తెలిసిన వాడు ఏలియా పైకి లేచాడు. వీళ్ళ ఇంట్లో కూర్చుని ఎలాంటి మంతనాలు జరిపారో ఏలియాకు తెలుసు. అబద్ధ సాక్ష్యాలు పెట్టి నాబోతు ఎలా చంపారో ఏలియాకు తెలుసు. వీళ్ళ ఆలోచన విధానం అంతా ఏలియాకు తెలుసు. వీళ్ళ కన్ను ఏ విధంగా ద్రాక్ష తోట మీద పడింది, వాడు ఏ విధంగా స్వాధీనపరచుకుందాం అనుకున్నాడు, ఈ సంగతులన్నీ ఏలియాకు తెలుసు. ఎందుకంటే ఏలియా 7వ దూత అయి ఉన్నాడు. ఈ 7వ దూతకి సమస్త మర్మములన్నీ తెలుసు. సాతానుడు వేసే రహస్య కార్యాలు, వాడు రహస్య ప్లాన్లన్నీ కూడా ఈ కాల ప్రవక్త విలియం బ్రానమ్కి తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏలియా విలియం బ్రానమ్ 7వ దూతకు మరుగైన సంగతి లేదు. ఏమి ఎరగనట్టుగా పక్క తోటగాడు కలిపేసుకుని ఎంతో కొంత చెల్లించేద్దాం అనుకుని చెప్పి అందరినీ మోసం చేస్తున్నారు. ఈ ఆహాబు వచ్చి నాబోతుతో మాట్లాడడం, ఈ నాబోతుతో మాట్లాడడం, ఆహాబు కోపగించుకుని నాబోతు ఇవ్వనన్నాడని చెప్పి నాబోతు కోపగించుకుని వెళ్ళి యెజెబెలుతో యెజెబెలు దగ్గర ఆధారపడడం. ఈలోగా యెజెబెలు పైకి లేచి 2 అబద్ధ సాక్షులను పెట్టి నాబోతుని కొట్టి చంపించి ఆ కుక్కలతో రక్తం తాగించడం, ఇవన్నీ చేసిన మర్మము ఆ దేశంలో ఎవరికి తెలీదు. దేవుని పిల్లల్ని చంపడము ఆ దేశంలో ఎవరికీ తెలీదు. ఈ క్రైస్తవులు కూడా తెలీదు. ఈ యెజెబెలు ఏం చేసిందో, ఈ అహాబు ఏం చేశాడో, ఈ అమెరికా ఏం చేసిందో ఈ కాలపు క్రైస్తవులకు తెలియదు. ఒకవేళ మొట్టమొదటి రాకడికి వెళ్తే ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందో ఆ కాల ప్రజలకు తెలియదు. మళ్ళీ ఈ కాలంలో పడితే ఈ కాలంలో రోమన్ క్యాథలిక్, పెంతెకోస్తు వాళ్ళు, ఈ యొక్క లూథరన్స్ సంఘాలన్నీ కూడా ఏం చేసాయో వాక్యాన్ని ఈ కాల ప్రజలకు కూడా తెలియదు. అందుకే ఏలియా మిస్టరీ తెలిసిన ఏలియా, ప్రకటన 17లో ఉన్న ఏలియా గ్రంథాన్ని పట్టుకుని అతను రహస్యమంతా ఓపెన్ చేస్తూ నిలబడ్డాడంట. రా చూసుకుందామని చెప్పి. ఆమేన్. ఏం జరిగింది సార్ ఈ కాలంలో? ఎక్కడో చూస్తారేట లేఖనం, ఈ కాలం ఎక్కడ నెరవేరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ ద్రాక్ష తోట కోసం ఈ కాలంలో ఒక ఏలియా ఉన్నాడు. ఈరోజు మన కోసం మన ఏలియా వచ్చాడు. ఈ అద్భుతమైన ద్రాక్ష తోట మీద ఎవడన్నా చేయగలడా?
ఆహాబు యొక్క మురికి హస్తాల తోట మీద చెయ్యగలదా? యెజబెల్ యొక్క మురికి హస్తాల తోట మీద చెయ్యగలదా? సాతాను యొక్క మురికి హస్తాల తోట మీద చెయ్యగలరా? దేవుని పిల్లల మీద వాడు చెయ్యగలడా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ మీద వాడు చెయ్యవేయలేడు. ఓ ఎంత అద్భుతమైన చిత్రం నా సోదరుడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రా 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 నాయనా రా 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 అన్నాడు. అంతే రెడీగా ఉన్నాడంట. వచ్చేసాడు రా బాబు ఏలియా. ఓ ఏలియాని చూస్తే కొంతమందికి మెంటల్ ఎక్కిపోతుంది. అందుకే ఏ టైంలో ఏలియాని దింపాడు తెలుసా? కాలంలో స్వాధీనపరుచుకోబోతున్నాడు. ఆమేన్. స్వాధీనపరుచుకోబోతున్నాడు. అలాంటి టైంలో చూడండి, బాగా చదవండి. స్వాధీనపరుచుకోబోతున్నాడని తెలిసి ఏలియాని దేవుడు పంపించాడు. ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళు సంఘాలన్నీ కూడా పాడు చేశారు. అయితే ఇప్పుడు దేని మీదకి వచ్చింది వాడు హస్తం? నాబోతు ద్రాక్ష తోట మీదకి వచ్చింది. అంటే యేసుక్రీస్తుకు సొంత భార్య, సొంత సంఘం పైకి వాడు కొన్నొచ్చింది. ఆమేన్. ఇప్పుడు సొంత భార్య మీద కొన్నొచ్చేటప్పటికి ఏలియా దిస్ ఇస్ ద టైం అన్న వచ్చాడా లేదా? 4 ఏళ్ళు వచ్చాడు లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నిలబడ్డాడు. చదువుతాం చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21 సారీ క్షమించండి. 15వ వచనం ఇంకా ముందు నుంచి చదువుదాం. 10వ వచనం చదువుదాం. నీవు దేవుని రాజును దూషించదు అని అతని మీద అబద్ధ సాక్ష్యం పలుకుట, పనికి మాలిద్దరు మనుషులు సిద్ధపరచుడి, తీర్పు అయిన మీద అతన్ని బయటకు తీసుకొచ్చి పోయి రాళ్లతో చావుగొట్టడి. ఇతని టార్గెట్ ఏంటి? దేవుని నామమును దూషించాడనట. ఎలాంటిది పెట్టారు చూసారా? అందుకేమన్నారు? అయ్యా ఇతను దేవదూతం చేశాడు. యేసుక్రీస్తుని ఏమన్నారు తెలుసా వాళ్ళు? దేవదూతం చేశాడు, నేనే దేవుని అని చెప్పుకున్నాడు. అయ్యా ఇక్కడ నాబోతు కూడా అదే. నాబోతుకి ఏంటి? దేవదూషణ చేశాడని చెప్పి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఏర్పాటు చేశాడు. అందుకే నాబోతు ఎక్కడ దొరుకుతాడని చెప్పి వాడు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒక వ్యక్తిని నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు నీ మైనస్లు చూస్తాడట. నీ మైనస్లు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, నీ మైనస్లు పట్టుకుంటాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇతని మీద పెట్టిన నేరం ఏంటంటే దేవుని దూషించాడని. ఆ రోజు యేసుక్రీస్తుని పట్టుకున్నట్లో కూడా ఒకటి ఉంది, దేవుడి నామమును దూషిస్తున్నాడని. ఆమేన్. అంటే నాబోతు ఎందుకు పుట్టాడు తెలుసా? భవిష్యత్తులో యేసుక్రీస్తుకు మాదిరిగా పుట్టాడు. అప్పుడు ఏం చేశారు? ఆ తీర్పు అయిపోయిన తర్వాత రాళ్లతో కొట్టడం, కొరడాలతో కొట్టడం, మాటలతో కొట్టడం, ఉమ్ములు వేయడం, లేకపోతే కిరీటం పెట్టడం, భయంకరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎట్లనగా వారు ఉపవాస దినం చాటించుకుని నాబోతుని జనులు ఎదుట నిలబెట్టరు. 2 పనికిమాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదురు కూర్చుండి, నాబోతు దేవుని రాజుని దూషించునని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణం బయటకు అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమైనవని వారు యెజబెలునికి వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన యెజబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతను చనిపోయాడు గనుక లేచి యెజ్రీయేలుడైన నాబోతు క్రయమునకు ఆమేన్ నీకీయనొల్లక పోయిన అతని ద్రాక్షను స్వాధీనపరుచుకోనమని అహాబుతో ఆమేన్ చెప్పింది. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రీయేలుడైన నాబోతు ద్రాక్ష తోటకి స్వాధీనపరచుకొనబోయేను. స్వాధీనపరుచుకోనను కాదు. వాడు ఏమవుతున్నాడు? స్వాధీనపరచుకోవడానికి ఒకసారి వచ్చేసింది, నాకు అడ్డుపోయింది, ద్రాక్ష తోట ఉంది నాది. ఎందుకయ్యా నీ మీద అంత ప్రేమ? నీ మీద సాతానుడికి ఎంత ప్రేమ ఉందో తెలుసా? క్రీస్తుని చంపింది ఎందుకు? ఆమె నీ మీద ప్రేమ. తెలుగు స్తోత్రం కలిగి ఆయన చనిపోయింది ఎందుకు? నీ మీద ప్రేమ. హల్లెలూయా. నేను చనిపోతాను కానీ నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాను. అవునా? దేవుడు తన స్వాస్థ్యం కొరకు మరణమయ్యాడా సార్? తన స్వాస్థ్యం కొరకు మరణమయ్యాడు. చూడండి, అప్పుడు యెహోవా వాక్కు, ఎప్పుడైతే వాడు స్వాధీనపరుచుకుందామని, సంఘాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకుందామని ఉన్నాడు, అప్పుడు ఎప్పుడు వాడు స్వాధీనపరుచుకునే టయానికి అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చింది. ఆమేన్. విలియం బ్రాన్హామ్కి ఎప్పుడు వచ్చింది వాక్కు? ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. నాబోతు చచ్చిపోయిన తర్వాత కాదు, నాబోతు ద్రాక్ష తోటను వాడు స్వాధీనపరుచుకునే సమయానికి
ఇప్పుడు సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పూర్తిగా స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. అలాంటి టైంలో ఏలియాకి వర్తమానం వచ్చింది. విలియం బ్రాండమ్కి మామూలు సమయంలో కాదు, యెహోవా కోస వాక్యం వచ్చి ఏం చేసింది తెలుసా? వాడు ప్రారంభం నుంచి ఎలా కొన్నేసి ఉంచాడు. ఏ ప్రారంభం నుంచి చెప్తున్నాడు తెలుసా? విలియం బ్రాండమ్ పరలోకం నుంచి మొదలు పెట్టాడు, తర్వాత ఏదేని తోటకు పెట్టాడు, మోషే కాలంలో పెట్టాడు, అబ్రహాం కాలంలో పెట్టాడు. ప్రతి కాలంలో పెట్టుకుంటూ వచ్చి ఆ మర్మం అంతా కూడా ఏలియాకి దేవుడు విప్పేశాడు. ఏలియా విప్పుతాడా? ఏలియాకి మొత్తం అంతా తెలుసు. అప్పుడు ఇలాగ సెలవిచ్చాను, ఏలియా నువ్వు లేచి సమరయలో ఉన్న ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబును ఎదుర్కొనేటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. వాడు రెడీగా ఉన్నాడు. ఆమేన్. సంఘం పూర్తిగా అబద్ధ బోధలోకి వెళ్ళిపోతా ఉంది. ఓ నిజంగా సంఘము చీకటిలోకి వెళ్ళిపోతా ఉంది. ఓ సంఘం పూర్తిగా వాక్యం నుంచి దూరం అయిపోతా ఉంది. ఇప్పుడు వాడు సిద్ధంగా ఉన్నాడు. ఓ సంఘానికి చీకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా నువ్వు వెళ్ళు అన్నాడా? వాక్యాన్ని బయలుపరిచి అన్నాడు. నీవు అతన్ని చూసి ఇలాగూ ప్రకటించుము. వాక్యం ఇస్తున్నాడు. thus say the Lord. ఏలియా ఎలాంటి వాక్యంతో వస్తున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వాక్యంతో వస్తున్నాడు. ఇప్పుడు విలియం బ్రాండమ్ ఎలాగొచ్చాడు తెలుసా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వాక్యంతో వచ్చాడు. ఆమేన్. దీన్ని స్వాధీనపరుచుకున్న వల్ల నువ్వు నాబోతుని చంపుతావు కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీనికోసం నాబోతుని చంపేశావు కదా. నువ్వు క్రీస్తుని చంపేసి నువ్వు చంపలేదన్నట్టుగా మళ్ళీ సంఘం మీద నువ్వు జాలి పడుతున్నావు కదా. నీ రహస్యం నాకు తెలీదా? 60 లక్షల మందిని నువ్వు కడుపులో పెట్టుకుని నిజంగా దేవుని పిల్లలందరినీ నువ్వు చంపేసి క్రీస్తుని నువ్వు సిలువేసేసి ఏమి ఎరగనట్టుగా బాల యేసు, పెద్ద యేసు, బుధవారం 40 రోజులు ఇవన్నీ చేస్తున్నావు నాకు తెలీదా? లేచాడు. ఎవరు లేచారు? ఏలియా. ఆమేన్. ఏమి ఎరగనట్టుగా పరిశుద్ధ మరి అంటావా? ఏమి ఎరగనట్టుగా పరిశుద్ధ పేతురు అంటావా? ఏమి ఎరగనట్టుగా పరిశుద్ధ ప్యాట్రిక్ అంటావా? నువ్వు చేయవలసినంతా చేసేసి ఆమేన్. మతమో రాజకీయం ఏం చేస్తుంది సార్? ఏలియాకి మొత్తం తెలుసు. అప్పటి వరకు అనుకున్నారంట అమెరికా అంటే అమెరికా, తెల్లదొరలు అంటే తెల్లదొరలు అనుకున్నారంట. ఈ తెల్లదొరల ముఖాలు నల్లగా మార్చేయడంటే ఏలియా వచ్చి. ఆమేన్. ఈ రోమన్ క్యాథలిక్ రొంగంతా బయటెత్తాడు. నాబోతుని చంపేసి ఏమీ ఎరగనట్టుగా ద్రాక్ష తోటమే జాలి పెడుతున్నావా? సంఘాన్ని స్వాధీనపరచుకున్నావు అనుకుంటున్నావా? దేవుని సంఘాన్ని స్వాధీనపరచుకోలేదు. నీ యొక్క అన్య సిద్ధాంతాలు దాని మీద పెట్టలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్తుండే జాగ్రత్త వినండి, నేను ముగించేస్తాను. మీకు రివల్యూషన్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చారంటే చాలా స్టోరీ ఉంటుంది. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకిను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఆమేన్. ఏ స్థలములో అయితే నువ్వు చంపేశావో అదే స్థలములో నీకు కూడా రక్తాన్ని కుక్కలు నాకుతాయి. ఎక్కడైతే సింహాలతో చంపేశావో, ఎక్కడైతే తీర్పులు తీర్చావో నీకు కూడా ఒక్క గడిలోనే తీర్పు రాబోతా ఉంది అంటున్నాడా ఏలియా? అంటున్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ అహాబు, నువ్వు రెడ్ ఇండియన్స్ వెళ్ళగొట్టి, ప్రవక్త అంటున్న ముద్రలో నువ్వు రెడ్ ఇండియన్స్ వెళ్ళగొట్టి నువ్వు దాన్ని స్వాధీనపరుచుకున్నావే, నువ్వేమి విత్తావో అది కొయ్యబోతున్నావు, గుర్తు పెట్టుకో అమెరికా అన్నాడండి. తెలుసా మీకు ఆ విషయం? ముద్రలు చదువుతూ అందులో ఉంటుంది. నువ్వు రెడ్ ఇండియన్స్ని వెళ్ళగొట్టి నువ్వు అక్రమంగా దేశాన్ని స్వాధీనపరుచుకుని వాళ్ళని హతమార్చి జెరోనియం అనే వ్యక్తులను వాళ్ళందరినీ నువ్వు పారదోలి వాళ్ళందరినీ అసాక్షులుగా చేసి నువ్వు చంపేసి నువ్వు పరిశుద్ధ దేశముగా నువ్వు ఉన్నావు చూసావా అమెరికా, నువ్వేమిస్తావు అది కొయ్యబోతున్నావు అని ప్రవక్త ఏలియా ముద్రలో చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ స్థలం ఉందో నీ పని అయిపోద్ది అన్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. అర్ధ గంటలో ఒకటి పని అయిపోతుంది. 40 నిమిషాల్లో ఒకటి పని అయిపోతుంది. అలా చెప్తున్నాడు అంటే ఏలియా వచ్చి. ఎవరు చెప్పారు చెప్పమని? యెహోవా చెప్పమన్నాడు. ఆమేన్. విలియం బ్రాండమ్ చెప్పిన మాటలు కాదవి, దేవుడు చెప్పిన మాటలవి. దేవునికి స్తోత్రం కలుగును.
విలియం బ్రానమ్ 1964 మార్చి 27వ తారీఖున సన్సెట్ మౌంటైన్కి వేటకెళ్తే 1964 మార్చి 27న విలియం బ్రానమ్ అడవికి సన్సెట్ మౌంటైన్ దగ్గరికి వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు ఒక బలమైనటువంటి గాలి, సుడిగాలి అని దగ్గరికి వచ్చి ఒక సుడిగాలి వచ్చి ఆ యొక్క రాళ్లను బద్దలు కొట్టి ఆ 3 వైపులు వెళ్ళినప్పుడు ఒక రాయి పైకి లేచినప్పుడు ఆ రాయి తీసుకుని పచ్చి మనకి గిరామని చెప్పాడు. ఏమైంది తెలుసు? అప్పుడు అలాస్కా భూకంపం వచ్చేసి ప్రవక్త అంటున్నాడు తీర్పులు ప్రారంభించబడ్డాయి. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అన్నాడు. ఎంత అద్భుతమైన పిక్చర్ అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇది ప్రారంభం మాత్రమే. పచ్చి మనకి తీర్పు రాబోతుంది. అలాస్కాల భూకంపం కలగబోతుంది. రాయి తీసుకుని గాల్లో విసురు. ఆల్రెడీ రాయి గాల్లో ఉందండి అనుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు. అమెరికా మీద రాయి ఎక్కడుంది? గాల్లో ఉంది. సాటిలైట్ విలియం సునీత ఎవరు ఉండిపోరు కదా, అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నారు రెడీగాని. స్తోత్రం రాక అక్కడి నుంచి రాలేక ఏం చేయలేక ఎన్ని బాధలు పడుతుందో మహాసహోదరి. రాళ్ళు రెడీగా ఉన్నాయి, గాల్లో ఉన్నాయండి. అమెరికా మీద ఒక రాడు ఉంది. రోమ్ వాటికన్ మీద ఒక రాయి ఉంది. నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి, మాంసాన్ని తింటాయి అన్నాడు. అంతే అంటున్నాడు. ఆ ప్రకటన 19:20 ఏమన్నాడో తెలుసా? దరిదాపుగా 19:20 మధ్యలో ఉంటుంది. గొర్రె పిల్ల పెండ్లి విందు ఒకటి ఉంటే ఈ యొక్క రోము కొరకు ఆకాశ పక్షులు తినేది ఒక విందు ఉంది. 2 విందులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధులు తినేది, ఒకటి పక్షులు తినేది. పక్షులు ఎవరిని తింటున్నారు తెలుసా? ఈ యొక్క అహాబు యెజబెల్ తినబోతుంది. నీ మాంసాన్ని కుక్కలు తింటాయి. ఓ కుమారి కుక్క మాంసమా అన్నాడా లేదా? సో ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆపుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. అంతటితో అహాబు ఏలియాని చూసి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితేనా అని ఏలియా అని పలకగా ఏలి ఇట్లను నా పగవాడ నీ చేతిలో చిక్కానా? ఎస్. పుస్తకం వచ్చిందంటే నీ చేతికి ప్రపంచం చిక్కుపోయినట్టే. తెలుసా? పుస్తకం నీ చేతిలో ఉందనుకో, ప్రపంచం నీ చేతిలో ఉంది. అమెరికా నీ చేతిలో ఉంది. నీ ప్రవచనమే దాన్ని వెంటాడుతూ ఉంది. హల్లెలూయా. నీ దగ్గర వాక్యం ఉంటే ప్రపంచం నీ చేతిలో ఉంది. ఉందా లేదా? ఉంది. ప్రపంచం నీ చేతిలో ఉంది. నువ్వేదో అనుకుంటున్నావేమో, తొందరపడుతున్నావేమో. నో సార్, నీ చేతిలో నేను చెక్కబడినా. ఎస్, దొరికేసావు. ఈరోజు ఈ వర్తమానానికి ప్రపంచం దొరికేసింది. ఈ వర్తమానం ముందు ప్రపంచం కూడా ఆటలాడలేదు. ఏ సంఘం కూడా ఆటలాడలేదు. ఏ వ్యక్తి కూడా ఆటలాడలేడు. దేవుని సంఘం ముందు, దేవుని సజీవ సంఘంతో ఎవడు కూడా ఆటలాడలేడు. వాక్యం వద్ద అందరూ దొరికేశారు. హల్లెలూయా. నీకు చిక్కిపోయానా? ఎస్, నువ్వు చిక్కిపోయావురా బాబు అని పలక ఏలేట్లు అన్నాడంట. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నువ్వు చిక్కితివి. ఏమన్నాడు? ఆమేన్. హల్లెలూయా. నువ్వు కీడు చేసి నువ్వు అమ్ముకున్నావు. యెహోవా దృష్టికి కీడు చేశాడట. దేవుని సంఘం మీద పడ్డాడు. ఆకాశం నుంచి ఎట్లు పడుతువి? ఎందుకు పడ్డావు? ఆ యొక్క సభాపర్వతం ఉండాలనుకున్నావు, అందుకే కింద పడ్డావు. నువ్వెందుకు పాతాళంకి వెళ్ళిపోయి అడుగుబట్టుకి? దేవుని శిరస్సు, దేవుని యొక్క సంఘం మీద నువ్వు అధికారం చేయాలనుకున్నావు, అందుకే పాతాళంలో ఉన్నావు. నువ్వు ఉన్నావా లేదా? చెప్తున్నాడా? ఎట్లు పడిపోతువి అని యెషయా క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ నుంచి ఆన్సర్ రాసేవాడు ఒకడు వచ్చాడు. ఆయనే ఏలియా. బైబిల్ ఉన్న ప్రతి ప్రశ్నకు ఆన్సర్ పెట్టేవాడు ఏలియా. ఎట్లు పడ్డావు? ఎందుకు పడ్డావు? నువ్వు దేవుని పిల్లలపై నువ్వు శిరస్సుగా ఉండాలనుకున్నావు. అది దేవుని దృష్టికి కీడు కాదా? దేవుని సంఘం మీద నువ్వు అధికారము చేయాలనుకుంటున్నావు, అది కీడు కాదా? నిన్నువే అప్పగించుకున్నావు, అందుకే నువ్వు నాకు చిక్కవు. ఈరోజు అమెరికా అంటే ఎందుకు అనగలుగుతున్నాం మనం? అది ఆల్రెడీ చిక్కింది. ఈరోజు రోమన్ క్యాథలిక్ వాటికన్ మనం ఎలాగంటున్నాం? అది మన చేతికి చిక్కిందండి, దొరికేసింది. ఎందుకంటారా? దేవుని సంఘాన్ని పట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. దేవుని ప్రజలను హతమార్చారు వాళ్ళు. నా బోతుని చంపారు వాళ్ళు. క్రీస్తుని సిలువేశారు వాళ్ళు. ఏమి ఎరగనట్టుగా లెంటి డేస్ అపరాధిని వేసే. నిజమే, అపరాధివేను. పిలాతు అనుకున్నాడంట యేసుక్రీస్తుని చంపేసి చేతులు కడిగేసుకున్నాడంట. కడిగేసుకున్న ఎంత కడుక్కున్నా ఆ యొక్క రక్తం ఉతలట్లేదంట చేతులు. ఎలా కడుగుతున్నాడని మళ్ళీ వచ్చేస్తున్నాడు రక్తం. ఇదేంటి ఎలాగ వచ్చేస్తుందని మనోడికి పిచ్చెక్కిపోయిందండి పిల్లలకి. ఎక్కడికి వెళ్ళినా చేతులు కడుక్కున్నాడు. అప్పటికే నిమిషానికి చేతులకి
కడుగుతున్నాడు వాటర్తో, మళ్ళీ రక్తం వచ్చేస్తుందంట. ఎందుకని? తీర్పు తీర్చి నాకు ఏ సంబంధం లేదనుకున్నాను. ఆమేన్. ఈ రక్తం అస్తమాలు చేతులకు రావడం చూసి స్విట్జర్లాండ్లో ఒక పూల్లో దూకి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని. అంత తాగిపోయిన రక్తం ఇప్పటికీ కూడా అది ఉబుకుతూనే ఉందంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేదును. అల్పులేమి గనులేమి ఇజ్రాయేల్ వారిలో అహాబు పక్షంగా ఎవరో లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును. ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు నీవు కారకుడై నాకు కోపం పుట్టించదు గనుక నెబాతు కుమారుడైన యెరోబోము కుటుంబమునకు, అహియా కుమారుడైన బయాషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజుబేలు గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆమేన్, అహాబుని పట్టుకుంటాడు అనుకుంటున్నారా? ఆమేన్. చంపించినోడికి చంపిన వాడికి కూడా శిక్షే. అవునా? చట్టమదేనా? ఇంకో విషయం చెప్పనా, చంపినోడి కంటే చంపడానికి ప్లాన్ వేసినోడు ఏవనగా ఉంటాడు. చంపినోడు ఏటూ ఉంటాడు, ప్లాన్ ఇచ్చినోడు ఏవనగా ఉంటాడు. ఇప్పుడు మరొక ఎక్యూజ్ వస్తూ ఉంది. యెజబేలు ప్రాకారం యొద్ద, యెజ్రెయేలు ప్రాకారం యొద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయట భూముల్లో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయనని చెప్పాను. అదే ప్రకటన గ్రంథంలో నువ్వు విందు, ఆకాశ పక్షులు తింటాయట. అర్థమవుతుందా? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడనూ లేడు. తన భార్య చేత ప్రేరేపణ పొందినటువంటి, ఆమేన్, ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తన్ను తాను అమ్ము వేసుకున్నవాడు ఎవడో లేడట. ఆమేన్. అమ్మి వేసుకున్నాడంట. అమెరికా తన హక్కులు అమ్మి వేసుకుంటుంది. ఎవరికో తెలుసా? వాటికన్కి, రోముకు తన హక్కులు అమ్మేసుకుంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతికి విగ్రహాలు పెట్టుకుని అతడు బహువేముగా ప్రవర్తించవచ్చును. ఏం చేస్తున్నాడు? జడ్జ్మెంట్స్ పాస్ అయిపోయాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలంలో ఏరియా వచ్చి జడ్జ్మెంట్స్ పాస్ చేస్తాడు. నాబోతుని చంపి ఈ 2000 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళు. కానీ ఈ చివరి దినాల్లో ఏలియా వచ్చి ఆ యొక్క మోసగించే రోమ్ స్పిరిట్ని, మోసగించే అమెరికన్ స్పిరిట్ని ఏలియా వచ్చి బయట పెట్టి దానికి తీర్పులు ప్రకటించాడు. పైకి ఎలా కనబడుతున్నారు తెలుసు వీళ్ళు? ఆమేన్. అమెరికా ఎలా కనబడుతుంది? గొర్రె పిల్లవాళ్ళే కనబడుతుంది. 2 కొమ్ములు ఉన్నాయి దానికి, ఒకటి మతము, రెండోది రాజకీయం. 13లో మొదటి క్రూరమోగము, రెండో క్రూరమోగం. ఈ 2 క్రూరమోగాలకి దేవుడు తీర్పుని ఏలియా ద్వారా ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తున్నాడా లేదా? ఆమేన్. నా ప్రియమైన సోదరులారా, నాబోతు చనిపోలేదు. నాబోతు ద్రాక్ష తోట కూడా చనిపోదు. నాబోతు ద్రాక్ష తోట కోసం ప్రాణం పెట్టాడు. నాబోతు తన ద్రాక్ష తోట కోసం ప్రాణం పెట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చనిపోలేదు, ఆయన జీవం తిరిగి లేచింది. దేవుని స్తోత్రం కలిగిన. మరలా ఏలియాలోకి వెళ్ళిపోయింది ఆయన జీవం. ఏలియాలోకి ఆయన జీవం వెళ్ళిపోయింది. ప్రవచిస్తా ఉన్నాడు ఏలియా, ప్రవచిస్తున్నాడు. విలియం బ్రహ్నంలో క్రీస్తున్నాడు, విలియం బ్రహ్నంలో ఏలియా ఉన్నాడు. ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎవరి కోసం? ద్రాక్ష తోట కోసం. స్వాధీనపరుచుకున్నాం అనుకున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళ సంఘాన్ని వాడు గ్రూప్లో పెట్టుకున్నాడు. ఈ 19th సెంచరీ వచ్చేటప్పటికి లోదరని లేచినా వాడు ప్రభావం కానీ తట్టుకోలేదు. వాళ్ళు కలిసిపోయినాయి. మరలా మెథడిస్టులు వచ్చారు, లేవాలని చూశారు. ఆ యొక్క వాడు ప్రభావం కింద ఉండలేకపోయారు, మళ్ళీ కలిసిపోయారు. పెంతుకోస్తులు వచ్చినా వాడు ప్రభావం కింద ఉండలేకపోయారు, వెళ్ళిపోయాడు. అదే ఆచారాలు, అదే కల్పనా కథలు, అదే విధంగా బ్రతికారు. ఇంక వాడు పూర్తిగా సంఘాన్ని స్వాధీనపరచేసుకోబోతున్నాడు. అప్పుడు ఏరియా వచ్చాడు. 1906, 1933లో నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును. అహాబు సంతానాన్ని, యెజబేలు సంతానాన్ని. అంత మాత్రం అయిపోయింది అనుకుంటున్నారా? మెసేజ్ ఏం కావలేదు. ఆమేన్. ఏలియా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏలియా చెప్పిన మాటని పట్టుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు, వారే మికాయా. హల్లెలూయా. మికాయా ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు కాపర్లేని గొర్రెల వలె కనబడుతున్నారు, నీ పని అయిపోయింది. మర్చిపోవద్దు,
ప్రవచనం ఎప్పుడూ చచ్చిపోదండి. ప్రవచనానికి జీవం పోసే ప్రజలు ఉంటారు. ఆ రోజు విలియం బ్రాన్హమ్ ఏదైతే ప్రవచనాలు ప్రవచించాడో ఆ ప్రవచనానికి జీవం పోసే మెకాయాలు ఇక్కడ ఉన్నారని నమ్ముతున్నారు. ఉన్నారంటారా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. నాబోతు, ఏలియా, మేక ఉన్నారంటారా? ఈ రాత్రి మేకాలు ఇక్కడ ఉన్నారా? వధువే ఒక ప్రవక్త, ప్రవచించేది, ప్రవచింప నగత్యము. ప్రవచించాలి వద్దా? ప్రవచనాన్ని చావనవదు వధువు. ఇప్పుడు అందుకు ఇప్పుడు మనం అప్పుడు ఏం జరిగింది? రామద్గోల మీదకి రామద్గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. మేకాయని పిలిపించారు. చూశాడు, విజన్ చూశాడు. చూసేటప్పటికి ఎలా ఉంది? ఆహాబు మళ్ళీ తిరిగి వెనక్కి రాకపోవడం చూశాడు. ఆహాబు రక్తాన్ని ఎలా చూశాడు తెలుసా? ఏలియా ప్రవచనాన్ని చూశాడు. ఏలియా ప్రవచనాన్ని చూశాడు. ఇటు చూస్తే ఒక యెహూ రాబోతున్నాడు, ఆ యెజబేలుని చంపడం కూడా చూస్తున్నాడు. అవునా కదా? అంత మాత్రం కాదు, యెజబేలు యొక్క ఆహాబు యొక్క 70 మంది కుమారులు కూడా చంపేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. సో దిస్ ఇస్ ద లెందీ మెసేజ్. కానీ మీరు ప్రత్యక్షత పట్టుకోండి. అండర్ ద 7th seal నాబోతు యొక్క ద్రాక్ష తోట పునరుద్ధరించబడింది, పునరుద్ధరించబడిపోయింది. ఈరోజు ఈ ద్రాక్ష తోటనే నోబడీ కెనాట్ టచ్. నాబోతు ద్రాక్ష తోటని యెజబేలు, ఆహాబు, ఆ సాతానుడు, లూసిఫర్ ఎన్ని రూపాలు మార్చుకున్నా దేవుని పిల్లలను వాడు స్వాధీనపరచుకోలేదు. అదే మొదటి ముద్రలో దేవుని పిల్లలు కాపాడబడ్డారు, రెండో ముద్ర కింద దేవుని పిల్లలు కాపాడబడ్డారు, మూడో ముద్ర కింద దేవుని పిల్లలు కాపాడబడ్డారు, నాలుగో ముద్ర కాలంలో కూడా ఇది ఈ కాలమే దేవుని పిల్లలు కాపాడబడతారు. దేవుని పిల్లల మీద వాడు ఏ కాలంలో కూడా అజమాయిషి చేయలేకపోయాడు. అర్థమవుతుందా సార్? ఆమె ప్రతి కాలంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. గమనించండి, మొదటి ముద్రలో ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక వ్యక్తి నిలబడుతున్నాడు, వర్తమానికి నిలబడుతున్నాడు. ఈ కాలంలో అయితే ఏలియా నిలబడ్డాడు. అర్థమవుతుందా? మనల్ని ఎవడో ముట్టుకోలేడు. స్వాధీనపరచకొన బోయేను, పరుచుకోలేడు, వాడి వల్ల కాదు. ఎందుకంటే వాడి మురికి హస్తాలు ఈ ద్రాక్ష తోటని తాకలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ ద డీప్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. దేవుడి పిల్లలు అయితే మిమ్మల్ని ఎవడో పట్టుకోలేడు. దుఃఖపడిపోవద్దు, బాధపడిపోవద్దు, దగ్గరికి వస్తాడు అంతే. తోటని స్వాధీనపరచుకోబోతున్నట్టుగా వస్తాడు. ఈ లోపల ఏలియా వర్తమానం ఉంది నిలబడడానికి. ఈరోజు సాతానుడికి నీకు మధ్యలో నిలబడడానికి ఒక వర్తమానం ఉంది, వాక్యం ఉంది. ఏమైపోయినా, రోగాలు వచ్చేసినా, బాధలు వచ్చేసినా, ఎలాగున్నా కానీ ఏం భయపడిపోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కోసం నాబోతు వెల చెల్లించాడా? ఈ ద్రాక్ష తోట కోసం నాబోతు వెల చెల్లించాడు. ఇప్పుడు నాబోతు తర్వాత ఏలియా వచ్చాడు. ఏలియా మనల్ని ముట్టుకోనివ్వకుండా, ఆమేన్, మనల్ని తాకకుండా యెజబేలు, ఆహాబును ఆపుతున్నాడు. ఈరోజు తోటకు అర్థమైపోయింది, తోటకు అర్థమైపోయింది. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే వాడు మనల్ని స్వాధీనపరచుకుని. దెయ్యం నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడిని నేలకేసి తొక్కేద్దామన్నా వాడు వాళ్ళు కాదు. నువ్వేం భయపడిపోకలేదు. వాడు భూ అన్నాడంటే నువ్వు భూ అని అంతే, అంతే తప్ప బాబోయ్ అన్నావు అంటే కుదరదు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు భూ అంటున్నాడు, వాడు భూకి భూ భూ అని అంతే. బహు నాకన్నా ఎక్కువ నేర్చుకున్నాడు రావు అనుకుంటాడు. ఎందుకు నేర్చుకున్నావు? ఎప్పుడు ప్రవక్త అంటాడు, ముద్రలు తెరబడిన తర్వాత సాతానుడు తన్ను తాను ఏమన్నాడు? తన్ను తాను దాక్కునే స్థితిలో ఉన్నాడు, దాడి చేసే స్థితిలో ఏడన్నాడు. ఇప్పుడు ఈ గ్రంథం తెరబడిన తర్వాత వాడు మనల్ని ఏం చేస్తాడు? ఈ ద్రాక్ష తోట ఎక్కడ తెలుసా? భూమికి పునాదులు వేయబడిన ద్రాక్ష తోట. ఇది స్వాస్యం. ఇది మనం ఎవరము? ఆయన స్వాస్యము. అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లు రాస్తే ఆయన మనల్ని వదులుకుంటాడా సార్? వదులుకోడండి. అందుకే ఏ కాలంలో ఏ దేవుని పిల్లలు ఎవరిని వాడు తాకలేకపోయాడు. వాడికి ఇంకా 100 ఎకరాలు ఉన్నాయి. ఈ అరెకరం అంటే అరెకరం ఎక్కడా లేదు వాడికి. అర్థమవుతుందా? వాడికి 100 కోట్ల చర్చలు ఉన్నాయి, 200 కోట్లు, 1000 కోట్ల చర్చలు ఉన్నాయి. అనేక మంది ధనవంతులు, గొప్ప గొప్ప వాళ్ళు అనేక మంది వాడి సంఘాల్లో ఉన్నారు. వాడికి అయినా తృప్తి లేదు. నువ్వే కూలి పనికి వెళ్తున్నా, సాధారణ వ్యక్తున్నా, నీ వెంట వాడు ఎందుకు పడుతున్నాడు? తెలుసు వాడికి నువ్వు దేవుని స్వాస్యమని. నువ్వు ఫలవంతమైన ద్రాక్ష తోటని వాడు తెలుసు. ఓ నువ్వు ఫలించే ద్రాక్ష తోట వాడు తెలుసు. వాడి దగ్గర అంత తోట ఉన్నా కానీ ఫలాలు లేవు.
కానీ ద్రాక్ష తోట అరెకరమైనా కానీ ఫలాలు ఎక్కువ ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నీ వెంట పడుతున్నాడు. ఆమేన్. అందుకే నువ్వేం బాధపడొద్దు, ప్రభు కొరకు నిలబడు. నిశ్చయంగా నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. అక్కడి నుంచి ఇప్పుడు వరకు భద్రపరుస్తూనే ఉన్నాడు. పరలోకంలో దాడి చేస్తే అక్కడ భద్రపరిచాడు. ఏదేని తోటలో ఆదామును కొడితే ఆమేన్, ఆదాము ఏం చేశాడు? ఆదామును పట్టుకున్నాడు. ఏం చేశాడు? కో అని చెప్పి ఇచ్చేసాడు, గ్రంథాన్ని ఇచ్చేసాడు. వాడు అన్ని రకాలుగా బాధ పెట్టాడు కానీ గ్రంథాన్ని ముట్టుకోలేదు. అర్థమవుతుంది? ఆదామును కొట్టాడు కానీ ఆదాము దగ్గర నుంచి గ్రంథం వెళ్ళిపోయింది. లాక్కుందామని చూశాడు కానీ గ్రంథాలు లాక్కోలేకపోయాడు, ముట్టుకోలేకపోయాడు వాడు. అందుకే దేవుడి వద్దకు వెళ్ళిపోయింది. చూడండి, వాడు ఆది కాండము నుంచి వాడు పరలోకం నుంచి ప్రయాణాలు చేస్తానన్నాడు కానీ ఎక్కడ దేవుని పిల్లలు దొరకలేదు. కానీ ఫైనల్గా 7వ ముద్ర తెరబడిపోయింది. వధువు జాగ్రత్త పడుతుంది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే జాగ్రత్త పడు, దేవునికి వాక్యం కొరకు నిలబడు. యోహాను ఆ పుస్తకాన్ని తినేసి సాతాను వచ్చి అడిగాడు అనుకో, ఏది ఎక్కడ ఉంది చూసుకో, నీకు వర్తమాన పుస్తకాలు లాగేసుకున్నా నో ప్రాబ్లం. కొంతమంది లాక్కోకపోయినా బఠానీలకి వేసే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. వర్తమానం నువ్వు ఒకటే అయిపోవాలి. యోహాను పుస్తకం తినే అంటాడు. ఎక్కడుంటాడు నీ దగ్గరికి అందాన్ని? వాడు తీసుకోలేడు, నిన్ను వర్తమానాన్ని వేరు చేయలేడు. అది ఆల్రెడీ నీలో భాగం అయినప్పుడు నిన్ను ఇంచు కూడా పట్ట చేయలేడు. అంత గొప్పవాడు ఆయన నువ్వు. అందుకే అండర్ ద 7th seal నీ స్థానం అక్కడ ఉంది. 7వ ముద్ర కింద నీ స్థానం ఉంది. 7వ ముద్ర కింద నువ్వే ద్రాక్ష తోట. నీ కోసమే నాబోతు వెల చెల్లించాడు. నిన్ను స్వాధీనపరుచుకుంటే నాబోతే ఏలి ఆత్మగా ఆయనే వచ్చి నిలబడ్డాడు. ఈ కాలంలో మోసపోకుండా ఆ గ్రంథాన్ని తెరిచేశాడు. ఇప్పుడు తోట ఎంత మాత్రం భయపడక్కర్లొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రాలు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగును గాక తండ్రి. ఓ ఎంత గొప్ప వాక్యం ఇచ్చావు ప్రభు మాకు. ప్రభు ఆ గ్రంథం మాకు తెరవబడినప్పుడు మా స్థానాలు మాకు బయలుపరచబడుతున్నాయి. ఆ ద్రాక్ష తోట మేమే, మా కోసమే నువ్వు ఎలా చెల్లించావు అయ్యా. ఓ ప్రభా, ఆ యొక్క దుష్టుడు హస్తాలు, ఆ సాతాను యొక్క మురుకు హస్తాలు తాకకుండా ఈరోజు ఆ గ్రంథాన్ని మా కొరకు తెరిచి ఆ ఏలే వర్తమానం మాకు ఇచ్చావు తండ్రి. ఓ ఈరోజు ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన. ఓ దేవా, ఇదిగో ఆ యొక్క ప్రారంభం నుండి కూడా ఆ పరలోకం నుంచి ఆ యొక్క ద్రాక్ష తోటను కూడా పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని మేము చూడగలుగుతున్నాం నాయన. అయినప్పటికీ ఆ యొక్క ఆహాబు మురికి హస్తాలు ఆ ద్రాక్ష తోటను తాకలేదు నాయన. ఓ ఎందుకంటే అక్కడ ఏలియా వర్తమానం వచ్చింది. ఈరోజు కూడా నిజమైన దేవుని పిల్లలను తాకకుండా ఓ నువ్వు ఏలియా వర్తమానం ఇచ్చావు తండ్రి. ఎంత గొప్ప వర్తమానం ఇచ్చావు ప్రభువా. ఓ దేవా, మేము మీ సొత్తు అయి ఉన్నాం నాయన. ఓ నీవే మా యజమానుడు ప్రభువా. ఓ నీవే మా శిరస్సు ప్రభువా. ఓ దేవా, ఏ సాతానుడు కాదు మా శిరస్సు, ఏ ఆహాబు కాదు, యెజబెలు కాదు మా యజమానుడు. నీవే నా యజమానుడు ప్రభువా. ఓ నీవే మా మార్గదర్శివి. ఓ నీవే మా నాయకుడు ప్రభువా. ఓ తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ దేవానికి మహిమ చెల్లిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుని మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గాబ్రియల్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. సర్వాధికారము కలిగిన నా తండ్రి, నీకు ఎన్నో వందనాలు నాయన. ఓ ప్రభా, మరి నిజంగా ప్రభువా ఈరోజు నాయన మరి నిశ్చయంగా ప్రభువా ఈ చిన్న కూడికలోనికి దేవా నువ్వు దిగి వచ్చి నాయన. ఓ తండ్రి, ఎంత స్పష్టంగా నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఓ ప్రభా, మా కొరకు నాయన. ఓ ప్రభా, నీ ప్రణాళిక అంతా మాకు తెలిసిన దేవుడు నాయన. అవును ప్రభు, ఈ రోజు నాయన ఓ ప్రభు అందరికీ నేను గొప్ప ధన్యతలు ప్రభువా, ఓ గొప్ప నాయన స్వాచ్యములు ప్రభువా ఈరోజు మాకు ఇచ్చిన దేవుడు నాయన. తండ్రి, నీకు మహిమ కలుగును గాక. అయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా 7వ ముద్ర క్రింద ప్రభువా ఓ ప్రభా మమ్మల్ని మరుగు చేసిన దేవుడు నాయన. ఓ ప్రభా, నీకు వందనాలు నాయన. ఓ ప్రభా, నిజంగా ప్రభు ఇది సాతానుడు నాయన. ఓ ప్రభా, ఆది నుంచి కూడా ప్రభువా ఓ ఆ గ్రంథమును తాకడానికి నాయన, ఆ గ్రంథాలు స్వాధీనపరచుకోవడానికి, ఆ గ్రంథాలు వాడి తండ్రిదిగో వాడి గ్రంథానికి వాడి శిరస్సుగా ఉండడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు ప్రభువా. వాడు ఆది నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తానే ఉన్నాడు ప్రభువా. అయినప్పటికీ కూడా ప్రభువా వారి యొక్క మురికి హస్తములు ప్రభువా
ఆ గ్రంథాన్ని తాకకుండా ప్రభువా నువ్వు కాపాడుకుండా వచ్చిన దేవుడు నాయన. అయ్యా నీకు మహిమ కలుగుని గాక ప్రభువా. ఓ తండ్రి నిజంగా ప్రభువా ఈ రోజు మమ్మల్ని ఎంత ప్రేమించావు నాయన. ఓ ప్రభువా మరి నిజంగా దేవా ఓ ప్రభువా సాతాను యొక్క మురికి హస్తములు ప్రభువా మా మీద పడకుండా ప్రభువా కాపాడుకుండా వచ్చావు నాయన. భూమికి పునాదులు వేయబడక ముందు ప్రభువా ఓ ప్రభువా నువ్వు కాపాడుతూనే ఉన్నావు నాయన. ఓ ప్రభువా నీకు మహిమ కలుగుని గాక. అందుని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతలు ప్రభువా. ఓ తండ్రి నీకు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు నాయన. ఓ ప్రభువా నీకు ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ సహాయం చెయ్యండి దేవా. ఓ ప్రభువా వాక్యం మా అందరి హృదయాలు ఫలింప చెయ్యండి. ఓ ప్రభువా నీకు వందనాలు నాయన. ఇక ముందు కూడా కాపాడేది నీవై ఉన్నావు దేవా. ఓ ప్రభువా నీకు వందనాలు నాయన. ఓ ప్రభు ఈ రోజు సాతానుడికి మేము దొరకడం కాదు కానీ సాతానుడి మాకు దొరికేశాడు ప్రభు. ఓ నీకు మహిమ కలుగుని గాక. ఓ ప్రభు నీకు వందనాలు నాయన. ఓ ప్రభు వాడి చేతికి మేము చిక్కడం కాదు కానీ వాడే మా చేతికి చిక్కేశాడు ప్రభు. ఓ ప్రభు నీకు మహిమ కలుగుని గాక. మాకు తెరవబడిందో నాయన. ఓ ప్రభు మిస్టరీలన్నీ ప్రభు మా స్థానం మాకు బయలుపరిచావు నాయన. ఓ ప్రభు నీకు వందనాలు. వాడు ఒక దిష్టి బొమ్మ అయి ఉన్నాడు ప్రభు. వాడు ఒక దిష్టి బొమ్మ అయి ఉన్నాడు ప్రభు. ఓ తండ్రి నీకు మహిమ కలుగుని గాక. అయ్యా సహాయం చెయ్యండి. ఓ ప్రభు నిత్యంగా నీకు వందనాలు నాయన. మా విశ్వాసం ఇంకా రైజప్ చేయండి ప్రభు. మమ్మల్ని బలపరచండి దేవా. మమ్మల్ని పైకి లేపండి దేవా. మా స్థానాల్లో మేము వచ్చింది గాక. మా స్థానం ప్రభు ఓ తండ్రి అది చూసుకోవడమే కాదు కాదు ప్రభు. దానిలో మేము వచ్చింది గాక నాయన. దాన్ని ప్రభు ఎందుకు ప్రభు స్థానంలో మేము నిలబడదు గాక నాయన. ఓ ప్రభు స్థానంలో మేము నిలబడి నాయన ఇది మాట చెబుదు గాక నాయన. ధైర్యం మాకు ఇవ్వండి ప్రభు. నీ కృపనివ్వండి దేవా. ఓ ప్రభు నిశ్చయంగా నీకు వందనాలు. ఓ ప్రభు నీకు ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. మళ్ళీ ఈ చివరి దినాలలో ప్రభు నిజమే ప్రభు ఓ మేము దొరికేసామన్న సమయంలో ప్రభు మాకు ఏలియను పంపించావు నాయన. నీకు మహిమ కలుగుని గాక. నువ్వు పంపించిన ప్రవక్తను బట్టి ప్రభు ఓ ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ప్రభు నీకు మహిమ కలుగుని గాక నాయన. సహాయం చేయండి. వాక్యమిత్రుని సేవకుని అభిషేకించండి. ఇంకా బలపరచండి దేవా. ఓ నీ ఆత్మతో నింపు ప్రభు. ఆయన భార్యను కూడా మీరు ముట్టండి ప్రభు. ఓ మీరు స్వస్థపరచండి దేవా. ఓ నీ పరిచర్యలు ఇంకా బలంగా వాడుకో తండ్రి. నడిపించమని అడుగుతున్నాను ఆయన. ఈ రోజు ఇచ్చిన వాక్యమును ప్రభు మా అందరి హృదయాలలో ప్రభు ఓ 30 దంతులు 60 దంతులు 100 దంతులు 1000 అంతలుగా ప్రభు అది ఫలించుని గాక నాయన. ఇంకో ప్రభు ఈ రోజు విన్న వర్తమానం ప్రభు అది మన రక్త మాంసంలో కలిసిపోవుని గాక. ఓ ప్రభు నిశ్చయంగా ప్రభు ఓ సాతానుడు ప్రభు వాడు ఎన్ని ప్రభు ఈ రోజు నాయన వధువుని కక్కించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడంట ప్రభు. ఓ తండ్రి నీకు మహిమ ప్రభు. ఎదుగో తండ్రి అది మరి నిశ్చయంగా ప్రభు అది మా కడుపులో కాదు కాదు ప్రభు. ఓ తండ్రి అది మా రక్త మాంసంలో కలిసిపోవుని గాక. ఏ సహాయం చెయ్యండి ప్రభు. మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ ఆత్మతో నింపండి. వచ్చిన ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఓ ప్రభు స్థానంలో వచ్చిదురు గాక నాయన. కుటుంబం వచ్చిదురు గాక నాయన. సహాయం చేయండి. వాకి మా అందరిలో ఫలింప చేసి ఓ ప్రభు మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లించుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము. మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రికి కూడొచ్చినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట క్రీస్తు యొక్క ద్రాక్ష తోటకి ఆయన కృప ఎల్లప్పుడూ భద్రత ఉండి ఆ గొప్ప ఫలవంతమైనటువంటి ద్రాక్ష తోటగా ఎల్లప్పుడూ ఈ ద్రాక్ష తోట ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. కృప మంది ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు.